అసలు ఒక్కసారి ఆ ఏవి చూసిన తర్వాత అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయాము. ఎస్, సో మరి ఈరోజు ఏజే ప్రొడక్షన్స్ బ్యానర్పై సూర్రెడ్డి విష్ణు గారి సమర్పణలో పరశురామ్ గారు దర్శకత్వంలో నిర్మించబడినటువంటి రణస్థలి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో భాగంగా మనందరం హాజరమైన విషయం తెలిసిందే. అండ్ విజయ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్స్ సూర్రెడ్డి వెంకటరత్నం గారు గతంలో చేశారు. మరి వారి అబ్బాయి సూర్రెడ్డి విష్ణు గారు సమర్పించినటువంటి ఈ రణస్థలి సినిమా కంచికి చెర్ల, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. అండ్ ఈ సినిమా షూటింగ్ చూసిన ప్రతి ఒక్కరు, ఈ సినిమా గురించి తెలిసిన ప్రతి ఒక్కరు గట్టిగా మాట్లాడుకున్న విషయం ఏంటంటే సినిమాకి వేసినటువంటి శివుడి సెట్ గురించి. ఎంత అద్భుతంగా వేశారంటే ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సెట్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అటువంటి సెట్లు వేయాలన్న కోరిక చాలామందిలో పుడుతుంది అన్న విషయం కూడా బోల్డ్ మంది ఇంటర్వ్యూస్లో కానీ సినిమా షూటింగ్ చూసిన వాళ్ళు కానీ చెప్పడం జరిగింది. సో November 26 దాన్ని మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాం. మరి ఒక్కసారి మీ చప్పట్ల సమక్షంలో విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి, మనందరి ఫేవరెట్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ సార్. అండ్ మా కో ప్రొడ్యూసర్ లక్ష్మీ జ్యోతి గారు వేదిక మీదకి విచ్చేసి అశ్విని దత్ గారికి బొకేని అందించి స్వాగతం పలుకువలసిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ మ్యామ్. అలాగే పరశురామ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత మీ చేతుల మీదుగా ఫస్ట్ సాంగ్ లాంచ్ కూడా చేద్దాం సార్. సభలో ఉన్న సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ వెంకటరత్నం గారు విజయ పిక్చర్స్ అధినేత చాలా సక్సెస్ఫుల్గా ఆ సంస్థని 50 సంవత్సరాల పాటు నడిపిన చాలా గౌరవప్రదమైన వ్యక్తి, మాకు గురుతుల్యులు లాంటి వారు. వారి అబ్బాయి విష్ణు విజయవాడలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు, ఎంతో గొప్ప కన్స్ట్రక్షన్ చేసి చాలా ఒక మంచి పేరు తెచ్చుకున్న విష్ణు క్వాలిటీ వైజ్గా అతని మంచితనం, ఆయన నడవడి, బిహేవియర్, ఆ రంగం నుంచి ఈ రంగానికి రావటం నిజంగా అందరం చాలా ఆనందించవలసిన విషయం. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, నేను ఒక్కడే కాదు విజయవాడ నుంచి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు అంటే ఎన్ని అప్ అండ్ డౌన్స్ చూసినా చాలామంది విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళకి విజయమే తప్ప అపజయం అనేది అసలు ఉండదు. అలాగే ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు, కొంత ఫుటేజ్ నేను చూడటం జరిగింది. ఐ వాజ్ షాక్ టు సీ దట్. ఈ డైరెక్టర్ శ్రీనివాస్ గారు, ఆ తర్వాత కెమెరామెన్, ఆ హీరోయిన్లు ఇద్దరు, కొన్ని సీక్వెన్స్లు చూశాను నేను. నాకు అప్పుడే అనిపించింది ఈ సినిమా చాలా మంచి సినిమా, కమర్షియల్గాను టాక్ వైజ్గా కూడా మంచి పేరు సంపాదించుకుంటుంది అని అనిపించింది. ఇవాళ బుధవారం వినాయకుడి ప్రార్థనతో ప్రారంభమైన ఈ చిత్రం, అందులో వారు చెప్పారు శివుడికి సంబంధించిన సెట్స్ వేశారని. నాకు వెంటనే మా ఇంద్ర గుర్తుకొచ్చింది. సో అన్ని సినిమాలు, అన్నీ ఉన్న లక్షణాలు ఉన్న ఈ సినిమా అంత గొప్ప సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ణు ఈరోజు మొదలైన ఈ సినిమాతో వెనక్కి తిరిగి చూడకుండా నాలాగా ఒక 50-60 సినిమాలు ఏకదాటిగా నిర్మించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, అలాగే దర్శకుడు శ్రీనివాస్, కొత్త టెక్నీషియన్స్, విలన్స్గా యాక్ట్ చేసిన వాళ్ళందరినీ కలిశాను ఇప్పుడు. అందరూ ఎంతో ముచ్చటగా అనిపించారు. అలాగే మా తమిళ అమ్మాయి హీరోయిన్, తెలుగు అమ్మాయి, అందరూ బాగా అనిపించారు నాకు. తప్పకుండా ఈ సినిమా చాలా గొప్ప విజయాన్ని సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆల్ ద బెస్ట్ విష్ణు అండ్ ద డైరెక్టర్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా అయ్యా రెడీ. యా ఓకే. గాజులు Yeah, I am very proud to inaugurate the first song,
గాజుల శబ్దం. చక్కటి మెలడీ సాంగ్. సో ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఇంద్రా సినిమా గుర్తొస్తుంది అన్నారు కాబట్టి ఒక చిన్న పాజిటివ్ వర్డ్ చాలండి డెఫినెట్గా సినిమా సక్సెస్ అవ్వడానికి. అండ్ ముఖ్యంగా ఇంతకుముందు శివుడి విగ్రహం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి శివుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా వెల్లంకి గ్రామంలో ఆర్ట్ డైరెక్టర్ కార్తీక్ గారు సెట్ వేయించారు, తయారు చేయించి. ఆ తర్వాత ఈ సినిమా అంతా కూడా ఒక పల్లెటూరు నేపథ్యంలో జరుగుతుంది. అండ్ హీరో హీరోయిన్ మధ్య జరిగేటువంటి ఫైట్ సీక్వెన్సెస్ అయితే ఇంకా చాలా హైలైట్గా చెప్పుకోవచ్చు. అండ్ మన డ్రాగన్ ప్రకాష్ గారు ఇంకా ఫైట్స్ డిజైన్ చేశారు అంటే ఇంకా అసలు అది మామూలుగా ఉండదు. ఎందుకంటే రీసెంట్గా పుష్ప అలాగే గాడ్ ఫాదర్ సినిమాలకి ఇంకా అసలు చెప్పనక్కర్లేదు, దాని గురించి నో ఎక్స్ప్లెనేషన్. సో ఫైట్స్, ఇంతకుముందు లవ్ అండ్ ఎమోషన్ చాలా కనిపించింది యాక్చువల్లీ ఈ పాటలో. సో ఆల్ ది ఎమోషన్స్, అన్ని క్రాఫ్ట్స్ ఉన్నటువంటి సినిమా మన రణస్థలి. అయితే ఈ సినిమా గురించి ఇంకొంచెం పిక్చర్ మనకు తెలియాలి అంటే స్నీక్ పీక్ రెడీ చేశామండి. సో స్నీక్ పీక్ చూస్తే మనకి అసలు ఈ సినిమా ఏ లెవెల్లో ఉండబోతుందో ఒక చిన్న క్లారిటీ వస్తుంది. సో వీడియో ప్లీజ్. ఎస్, సో డెఫినెట్గా దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ థ్రిల్లింగ్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మరొకసారి రణస్థలి టీం తరఫు నుంచి అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరి తరఫు నుంచి మా అశ్విని గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా ఓపిక్గా వచ్చి చాలాసేపటి నుంచి యాక్చువల్గా ఆయన మన ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవ్వాలని వెయిట్ చేస్తున్నారు అండ్ బ్లెస్సింగ్స్ అందించారు. హీఈస్ అ వెరీ పాజిటివ్ పర్సనాలిటీ. ఆయన మాట అంటే ఆయన ఒక సినిమాకి బ్లెస్సింగ్ ఇచ్చారు అంటే వారు చాలా డెఫినెట్గా పాజిటివ్ స్టైల్లో వెళ్ళిపోతారు. అండ్ సార్ ఒక్కసారి ఒక గ్రూప్ ఫోటో కోసం వేదిక మీదకి రావాల్సిందిగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. సో జ్యోతి గారిని అలాగే విష్ణు గారిని, పరశురామ్ శ్రీనివాస్ గారిని, ఆకాశ విధిలో హీరో మా గౌతమ్, అలాగే అభిరామి, వెల్కమ్. సో తమిళమ్మ అయినప్పటికీ కూడా ఈ సినిమాలో చాలా చాలా చక్కగా యాక్టింగ్ చేస్తుందని చాలామంది చెప్తున్నారు. సో అభిరామి, హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్, వెల్కమ్. అలాగే మా ధర్మ, సో హీరో ధర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే శివ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము, గాంధీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రశాంత్ పండు గారు, వెల్కమ్ సార్. రూపా, వెల్కమ్. కాంచీపురం శ్రీ రాజలక్ష్మి సిల్క్స్, శ్రీని ఇన్ఫ్రా, 49 అంటే సంతోషం, 49 అంటే ఆనందం, డాక్టర్ కేర్ హోమియోపతి, రైట్ కేర్. సో వీళ్ళందరూ కూడా మన కార్యక్రమానికి స్పాన్సర్స్గా ఉన్నారు. సో వారందరికీ మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తూ, అండ్ ద ఈవెంట్ ఇస్ డిజైన్డ్ బై యూవి మీడియా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం కల్పించినందుకు నిర్మాతలకి, దర్శకుడికి, మిగతా టెక్నీషియన్స్ అందరికీ నా ధన్యవాదాలు. నాకు అక్కడ ప్రాజెక్ట్కే షూటింగ్ జరుగుతుంది, అందువల్ల వెళ్ళాల్సి వస్తుంది. సెలవు. థ్యాంక్ యూ సార్. సో అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ టేక్ యువర్ సీట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ టు ద స్టేజ్. ఎస్, సో మన రణస్థలి సినిమాలో చాలామంది క్యాస్ట్ అండ్ క్రూ అండి, అంటే గాంధీ గారు కానివ్వచ్చు, బెనర్జీ గారు కానివ్వచ్చు, మధుమణి గారు, ధర్మ, చాందిని అండ్ హమ్ము, అభిరామి, శివ, నాగేంద్ర గారు, అలాగే పెట్టి శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది, ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ ఇంపార్టెంట్ రోల్స్, క్యారెక్టర్స్ నీట్గా డిజైన్ చేయబడి ఉన్నాయి. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓకే వీళ్ళు ఈ క్యారెక్టర్ అని చెప్పి ఖచ్చితంగా వాళ్లకు కొన్ని సినిమాలు వచ్చేంతగా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు.
అండ్ చాందిని అందరికీ తెలుసు, కలర్ ఫోటో సినిమాలో చక్కగా యాక్ట్ చేసి హెడ్ అండ్ టెయిల్స్ వంటి ఎన్నో అంటే జీ5లో బోల్డ్ సిరీస్లో షీ యాక్టెడ్. అండ్ అలాగే గాంధీ గారి గురించి చెప్పాలి అంటే ఆయన హీరో తండ్రి పాత్రలో చాలా చాలా ఎమోషనల్గా చాలా జీవం పోసారని చెప్పాలి. సో దిస్ మూవీ హ్యాస్ ఆల్ ది ఎలిమెంట్స్ లైక్ ఎమోషన్, లవ్. అండ్ ఇంతకుముందు మనం స్నీక్ పీక్ చూసినప్పుడు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది నెక్స్ట్ ఏమవుతుంది అని. సో అంటే ఇంతకుముందు ఇప్పుడు యాక్చువల్గా ఆకాష్ పూరి గారు మరి కాసేపట్లో వస్తున్నారు. సో చిన్న ట్రాఫిక్ వల్ల డిలే అయింది. సో హీ షుడ్ బి హియర్ ఇన్ సమ్ టైమ్. సో తను కూడా యాక్చువల్గా ఈ టీజర్ ఇది చూసి చాలా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి ఎస్ ఐ వాంటెడ్ టు కమ్ అన్నారు. అండ్ మేబీ ఇన్ ఎ వైల్ హీ విల్ బి హియర్. సో బిఫోర్ దాట్ మనము రణస్థలి సినిమాకి సంబంధించిన టీజర్ చూద్దాము. టీజర్ ప్లీజ్. ఓకే, సో మా విష్ణు గారిని పిలుద్దాం అనుకున్నాము. మా సమర్పకులు ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళారు. యా, సో ఎస్, మన కార్యక్రమానికి విచ్చేసిన వన్ ఆఫ్ ది హ్యాండ్సమ్ హీరో, ఆకాశ వీధిలో హీరో గౌతమ్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు జస్ట్ కన్వే హిస్ విషెస్ టు ద హోల్ టీమ్. రూపా చేతుల మీదుగా సో గౌతమ్కి ఒక ప్లాంట్ from Plan a Plant. చెక్. అందరికీ నమస్కారం. హాయ్ ఆకాష్ పూరి బ్రో. ఇప్పుడు వచ్చినట్టున్నారు. 1 సెకండ్, ఐ విల్ టేక్ ఏ బ్రేక్, దాని తర్వాత స్టార్ట్ చేస్తా. అందరికీ నమస్కారం. నా పేరు గౌతమ్. నేను ఆకాశం వీధుల్లో అనే మూవీతోని రీసెంట్గా మీ ముందుకు వచ్చాను. సో పరశురామ్ నాకు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 2 years నుంచి తెలుసు. సో ఇక్కడికి రావడానికి అన్నిటికంటే మెయిన్ రీజన్ ప్లీజ్ సో ఇక్కడికి రావడానికి అన్నిటికంటే పెద్ద రీజన్ పరశురామ్. అండ్ ఈ ఫ్రేమ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నాకు చాలా దగ్గరగా తెలిసిన వ్యక్తులు. సో ఆల్ ది బెస్ట్ కంటే ఎక్కువ కంగ్రాచులేట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఒక సినిమాని నార్మల్ స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ఫైనల్ స్టేజ్ వరకు తీసుకెళ్ళడం ఎంత పెద్ద టాస్కో నాకు తెలుసు. సో పరశురామ్ ఇది చేసి చూపించాడు. సో కంగ్రాచులేషన్స్, మోర్ దాన్ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటున్నా. అండ్ ఇక్కడ ఉన్న యాక్టర్స్ అందరూ చాలా ఫ్రెష్ ఫేసెస్ అండ్ కొత్త వాళ్ళు. అండ్ కొత్త వాళ్ళకి ఒక డెబ్యూ ఫిల్మ్ అంటే ఎంత పెద్ద టాస్కో అండ్ ఎంత పెద్ద అచీవ్మెంటో నాకు తెలుసు. సో ప్రతి ఒక్క యాక్టర్స్, శివ, ధర్మ బ్రో అండ్ యాక్ట్రెసెస్ అండ్ ఎవ్రీవన్, రియల్లీ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. అండ్ అమ్ము అభిరామి గారు, ఐ హ్యావ్ సీన్ యువర్ ఫిల్మ్స్ అండ్ నారప్ప అలాంటి ఫిల్మ్స్ చూశాను. యువర్ ఏ వండర్ఫుల్ యాక్ట్రెస్. అండ్ ఈ మూవీకి మీరు యాక్ట్ చేయడం ఇట్స్ ఎ వెరీ గుడ్ మైలేజ్ ఫర్ ది మూవీ. అండ్ అందరు ఖచ్చితంగా థియేటర్లోకి వెళ్ళి మూవీ చూడండి. ఇక్కడ టీజర్ స్పీకర్స్లో చూస్తుంటేనే దద్దరిల్లిపోతుంది. సో ఫోన్లలో లేకుంటే ల్యాప్టాప్లో చూసే మూవీ కాదు ఇది, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. సో నేను ఈ మూవీ 40 minutes దాకా చూసా. అండ్ మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా థియేటర్లో పొందుతారని నమ్ముతున్నా. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ సో మచ్. సో విచ్చేసిన ఆకాష్ పూరికి వెల్కమ్. సో ఆకాష్ని చాలా రోజుల తర్వాత యాక్చువల్గా చూస్తున్నాను. గుర్తుందో లేదో ఆకాష్ మీకు, ఒక ఛానల్లో లైవ్ ప్రోగ్రాంలో నేను యాంకర్గా, అప్పుడు మీ ఫ్యామిలీ అంతా పూరి జగన్నాథ్ గారు, అమ్మ, మీ ఇద్దరు కూడా వచ్చారు. అప్పుడు ఆకాష్ చాలా చిన్న, అంటే నేనేదో పెద్ద అనుకోకండి, నేను చాలా చిన్న వయసులో స్టార్ట్ చేశాను. ఓకే, సో వెల్కమ్ ఆకాష్. అండ్ మీరు నాకు తెలిసి టీజర్, ట్రైలర్ అన్నీ చూశారు, సినిమా కూడా చూసేశారు. ఎస్, అదే అనబోతున్నారు కానీ అది అనొచ్చో లేదో నేను అనలేదు యాక్చువల్లీ. సో చాలా చాలా బాగా నచ్చింది అన్నారు ఆకాష్. సో మాట్లాడదాం, మీరు ఇప్పుడే వచ్చారు కాబట్టి లెట్ హిమ్ రిలాక్స్. అండ్ వెల్కమ్ టు చాందిని. సో ట్రాఫిక్లో బాగా స్టక్ అయిపోయి ఒక టెన్షన్తో, అయ్యో లేటుగా వచ్చాను అని ఒక భయంతో కూర్చుంది మా చాందిని. ఓకే, సో ఇట్ హ్యాపెన్స్, అయిపోయింది కాబట్టి రిలాక్స్ ఫర్ సమ్ టైమ్. సో మీ అందరూ రిలాక్స్ అవ్వడానికి
మనం ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాము. యాక్చువల్లీ అశ్విని దత్ గారు ఉన్నప్పుడే డాన్స్ చేద్దామని ప్లాన్ చేశారు, బట్ ఎస్ ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి సో ఇట్స్ ఓకే. సో వీఆర్ రెడీ విత్ అవర్ డాన్స్ టీమ్. అంటే అశ్విని దత్ గారి సినిమాలకు సంబంధించిన ఒక పాటల మిశ్రమం, ఇట్స్ అ మెడ్లీ. సో తెలుగులో ఖచ్చితంగా చెప్పాలి అంటే పాటల మిశ్రమాన్ని మన ముందు ఎగ్జిబిట్ చేయడానికి రాబోతున్నారు. ఒకసారి పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ ద డాన్స్ టీమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఎక్కడ కనిపించట్లేదు అటువైపు ఇటువైపు. రెడీగా ఉన్నారా? సో ఒక్కసారి టీంని ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా విజయ్ అంటే మనకి లీడ్ డాన్సర్ ఇంతకుముందే ఎంత అద్భుతంగా చేశారు అసలు. అంటే సినిమాని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తామంటారు కదా, ఆ విధంగా. సో ఎంత ఎమోషన్. ఎక్కడున్నారు ఆ అబ్బాయి? సో మన మూవీలో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. సో ఒక్కసారి ఆయాసం వస్తుందా, మాట్లాడగలరా? ఎందుకంటే డాన్సర్ని వెంటనే డాన్స్ చేసిన తర్వాత మాట్లాడమన్నా కరెక్ట్ కాదు. సో ఐమ్ జస్ట్ రీచెకింగ్. మాట్లాడతారా ఒకసారి మీ క్యారెక్టర్ గురించి, సినిమా గురించి? యాక్చువల్లీ నాకు కూడా నా క్యారెక్టర్ గురించి చెప్పాలనుంది కానీ బట్ మా డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వట్లేదు. అందుకే నేను ఎక్కడ ట్రైలర్లో పోస్టర్లో కూడా లేను. నేను మళ్ళీ తర్వాత మాట్లాడతాను. ఇప్పుడైతే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. సూపర్ సూపర్, ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్, సో ఈనాటి మన కార్యక్రమానికి వన్ ఆఫ్ ది మెయిన్ గెస్ట్గా విచ్చేసిన మా ఆకాష్ పూరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎస్, సో వెల్కమ్ ఆకాష్. సో సినిమా చూసిన వ్యక్తి అంటే సినిమా సెట్లో వాళ్ళు కాకుండా, సినిమా టీం వాళ్ళు కాకుండా అవుట్ ఆఫ్ ద టీమ్ అంటే నాకు తెలిసి ఆకాషే చూశారు. అండ్ రూపాని వెల్కమ్ చేస్తున్నాము ఆకాష్కి బొకేని అందించడానికి. సో వెల్కమ్ రూపా. సో మా చిట్టి అమ్మలు అనమాట సినిమాలో, మా చిన్నమ్ములు. సో క్యూట్ స్మైల్తో క్యూటీ. సో ఆకాష్ ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడిన తర్వాత అంటే సినిమా స్టోరీలు అవి ఏం చెప్పడు, ఎందుకంటే అతను సినిమా అతనే కాబట్టి. సో ఓవర్ టు ఆకాష్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పాలి. నేను ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే నీ గెస్ట్గా రాలేదు, ఇది నా ఫంక్షన్ ఇది. సో వచ్చిన ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ. నేను ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడాలి, నేను లాస్ట్లో మాట్లాడతాను, ఇప్పుడే కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈవెంట్ లెట్స్ డూ ఇట్ ఇన్ వెరీ నైస్ వే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆకాష్, థ్యాంక్ యూ సో మచ్. విచ్చేసిన మా బ్లాక్ బస్టర్ నందుకి వెల్కమ్. వెల్కమ్ నందు. సో నిజంగా బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ తర్వాత అంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్ నేను చేశాను. ఆ తర్వాత సినిమా చాలా మంచి టాక్ వచ్చింది, మంచి రేటింగ్ కూడా వచ్చింది యాక్చువల్లీ. సో అంటే ఎవరైనా కూడా నాట్ ఈవెన్ నందు, అందరూ ఆకాష్, నందు అండ్ రణస్థలి టీమ్ ఎవ్రీబడి అంటే సినిమా అంటే పిచ్చి ప్రేమ. అంటే విష్ణు గారు ఎన్ని అంటే వాళ్ళ ఫాదరు దాని లెగసీ క్యారీ చేస్తున్న మన విష్ణు గారు అంటే సో ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ సినిమా అంటే బాగా ప్యాషన్, ఏదైనా మంచి సినిమా తీయాలి అన్న కాన్సెప్ట్తో బోల్డ్ సినిమాలు అంటే మనకు యంగ్ హీరోస్. అండ్ మన పరశురాం గారు అంటే అందరికీ తెలిసిన విషయమే అనుకుంటా, ఈ సినిమాలో పాటలు కూడా పరశురాం గారే రాశారు యాక్చువల్గా. సో ఆల్ ది సాంగ్స్ కదా సార్? ఓకే, యా. సో ఎస్, ఈ సినిమాలో పాటలు కూడా మీరే రాశారు కదా, అంటే మీరేదో సందేహం వ్యక్తం చేసేటప్పటికి మళ్ళీ నాకేమైనా రాంగ్గా చెప్పానేమో అనుకున్నారు. ఎస్, ఓకే సార్, క్యారీ ఆన్. సో ఎందుకంటే పరశురామ్ గారు బికాస్ ఈజ్ అంటే ఆయన హోస్ట్ కాబట్టి అందరి గెస్ట్ అని ఖచ్చితంగా వెల్కమ్ చేసే టెన్షన్లో ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా సినిమా ఎలా రాబోతోందో, ఎలా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో ఒక టెన్షన్, ఒక గుబులు ఖచ్చితంగా డైరెక్టర్కి అంటే మెయిన్ అందరికీ ఉంటుంది, బట్ డైరెక్టర్కి ఇంకొంచెం ఎక్కువ ఉంటుందేమో అనుకుంటా నేను ఎప్పుడు కూడా. ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్.
ఊరికే హాయ్ చెప్పమన్నారు ప్రస్తుతం, తనే మృదులనే చెప్పింది. సో అందరికీ హాయ్. మళ్ళీ ఏమన్నా ఇప్పుడే మాట్లాడేస్తే మరి డైరెక్టర్ కంఫర్ట్ కొద్దిసేపు అయిన తర్వాత. ఓకే, డన్. థ్యాంక్ యూ. డైరెక్టర్ కంఫర్ట్. నందు డైరెక్టర్ మనిషి. డైరెక్టర్ ఏం చెప్తే అది అలా డైరెక్టర్ కానీ చెప్పిన దానికన్నా ఎక్కువ, లేదంటే డైరెక్టర్ని బాగా ఫాలో అయ్యే వ్యక్తి కదా కదా నందు. అది నాకు నందుని దగ్గర నుంచి చూస్తే ఈ మధ్యకాలం నందు సన్నబడిన తర్వాత వాళ్ళ కూతురుని చూసినట్టే అనిపిస్తుంది నాకు. అవునా? ఓకే, సో నెక్స్ట్ ఏంటో కనుక్కొని వస్తా. ఎస్, సో ఇంతవరకు మనము రణస్థలి టీజర్ చూసాము. సో ఇప్పుడు ట్రైలర్ చూద్దాము. ట్రైలర్ ప్లీజ్. సూపర్ సూపర్. యాక్చువల్గా ఇది డిస్ట్రిబ్యూషన్ షో చేసినప్పుడు కొత్త వాళ్ళు అయినప్పటికీ క్వాలిటీని చూసి క్వాలిటీ నచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం జరిగింది. అంటే 2 రాష్ట్రాల్లో కూడా దే ఆర్ టేకింగ్ ద డిస్ట్రిబ్యూషన్. ఇంతకుముందు చూశారు కదా ఆల్రెడీ. సో ఒక్కసారి చెప్పట్లో అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ ట్రస్ట్కి థ్యాంక్ యూ. బికాస్ కొత్త వాళ్ళంటే ట్రస్ట్ నమ్మచ్చో నమ్మకూడదు అన్నట్టుగా ఉంటుంది. బట్ క్వాలిటీ చూసే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సో వాళ్ళది కొత్త బ్యానర్ కాదు కాబట్టి దట్ విల్ జస్ట్ ప్రూవ్ హౌ ద మూవీ ఈజ్ గోయింగ్ టు బీ. అండ్ ఎస్, మా సమర్పకులు విష్ణు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఒకసారి వెల్కమ్ సార్. సో ప్రియాంక చేతుల మీదుగా ఒక ప్లాంట్ని అందజేసి విష్ణు గారికి మరొకసారి వెల్కమ్ చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రియాంక ప్లీజ్. ప్లాన్ ఎ ప్లాంట్ నుంచి విష్ణు గారికి ఒక ట్రీ. విష్ణు గారు జ్యోతి గారు ఒప్పుకునేలా లేరు. అండ్ ఆ తర్వాత మన తమిళమ్మాయి, మా తమిళ్ అనగానే ఆమె రియాక్ట్ అయిందనమాట. మిగతా ఏమీ అర్థం కాలేదు అక్కడ. మా అమ్ము, వెల్కమ్ అవుట్ ద స్టేజ్. ఎస్, సో తమిళమ్మాయి అయినప్పటికీ చాలా చాలా బాగా చేశారు. మంచి పర్ఫార్మెన్స్. అండ్ షీ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ అండ్ కరెక్ట్గా ఎలా అయితే పలకాలో అలాగే తన క్యారెక్టర్ని పోర్ట్రే చేశారు. అండ్ ఓవర్ టు అమ్ము. అందరికీ నమస్కారం. ఇప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. సో ఏదంటే తప్పని నేను మాట్లాడితే ప్లీజ్ క్షమించండి. చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీలో ఉన్న ఒక పార్ట్ అని వెన్ ఐ థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే చాలా మంచి రోల్. థ్యాంక్ యూ సో మచ్ పరశురామ్ గారు, ఏజే ప్రొడక్షన్స్, జ్యోతి గారు, అన్ని టీంతో థ్యాంక్ యూ సో మచ్. హలో ఆకాష్పురి గారు, హాయ్. చాలా మంచి మూవీ, చాలా మంచి స్క్రిప్ట్. అందరం చాలా హార్డ్ వర్క్ చేసాం ఈ మూవీ కోసం. నాకు గూస్ బంప్స్ వచ్చింది అనుకున్నప్పుడు. ఇంకా 2 రోజుల్లో మూవీ రిలీజ్ అవుతుంది అన్న 26th November. సో ఎక్సైటెడ్గా ఉంది, నర్వస్గా ఉంది. ఓం నమ శివాయ. వి ఆల్ హ్యావ్ డన్ ట్రూ వర్క్ ఈ మూవీ కోసం. సో మీరందరూ ప్లీజ్ థియేటర్ వచ్చి చూడండి. ఇది చాలా ఎంటర్టైనింగ్గా ఉండాలి అని నేను ఐ బిలీవ్ దిస్. సో థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్ము. నేనేదో అసలు ఆయనతో కూడా తెలుగు మాట్లాడుతున్నా నిజంగా అనుకోలేదండి. తమిళమ్మాయి అని చెప్పారు. సరే, నిజంగానే అసలు కొంచెం కూడా తెలుగు రాదేమో అనుకున్నా. హ్యాపీగా వెళ్ళిపోతుంది బండి, నో ప్రాబ్లం, ఏ ధోకా లేదు. ఆ తర్వాత మా హీరో ధర్మ. వెల్కమ్ ధర్మ. అక్కడ కూర్చున్నారు. మా ధర్మ చాలా చాలా మొహమాటస్తులు. ఆయన ఏదో బెంగళూరులో బిజినెస్ చేసుకుంటుంటే మా పరశురామ్ గారు తీసుకొచ్చి సినిమాలో చక్కగా హీరో క్యారెక్టర్ ఇచ్చి అంత అద్భుతంగా, అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేయని విధంగా మా ధర్మ యాక్ట్ చేశారు. సో ఇప్పుడు మా ధర్మ మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. చూసారా మీకు ఎంత ఫ్యాన్స్? మీరు అవన్నీ ఆపేసే సినిమాల్లోకి వచ్చేసేయండి ఇంకా పూర్తిగా. ముందుగా మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అశ్విని దత్ గారికి నమస్కారాలు. అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మా నందు గారు, అలాగే ఆకాష్ పూరి గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమా నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీద నుంచి మాట్లాడడానికి కారణం మా డైరెక్టర్ పరశురామ్ శ్రీనివాస్ గారు. ఆయన ఈ ఛాన్స్ ఇవ్వడం నాకు చాలా అదృష్టం అండి.
ఆయన వల్లే నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడగలుగుతున్నా. ఈ సినిమాను ముందుకు తీసుకురావడానికి కారణం ప్రొడ్యూసర్స్ మా ఏజే ప్రొడక్షన్స్, విష్ణు సార్ అండ్ జ్యోతి మ్యామ్. జ్యోతి మ్యామ్ గురించి చెప్పాలంటే ఆమె నిజంగా ఒక తల్లిలా చూసుకున్నారండి. మాకన్నా ఎక్కువ కష్టపడి చేశారు ఆమె. అలాగే నాతో యాక్ట్ చేసిన నా తండ్రిగా యాక్ట్ చేసిన సమ్మెట్ గాంధీ గారు, ఆయన చూస్తే నాకు నిజంగా తండ్రిలా అనిపిస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి అమ్ము అభిరామి గారు అండ్ చాందిని గారు, ప్రశాంత్ పండు గారు, నెక్స్ట్ శివ, సంగ, విజయ్, నాగేంద్ర, అందరూ యాక్ట్ చేసిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ మూవీ November 26th వస్తుందండి. మీరందరూ దీన్ని ఎంకరేజ్ చేస్తారు, అందరూ థియేటర్కి వచ్చి చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యా ప్లీజ్. సారీ, ఐ హ్యావ్ టు టెల్, ఐ హ్యావ్ డన్ ఫ్యూ మూవీస్ ఓకే, కానీ ఈ మూవీలో చేసిన అన్ని యాక్టర్స్ కదా, దే డోంట్ ఈవెన్ లుక్ లైక్ న్యూ యాక్టర్స్. తనతో వర్క్ చేయడం నాకు చాలా భయం వచ్చింది. ఏంటి ఇలాంటివి చేశారు, మనకి రాదే అంటే. సో ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ యూ హూ వర్క్డ్ ఇన్ దిస్ మూవీ, సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్. I'm seriously getting goosebumps. Thank you so much for inspiring me. Very, very happy to be a part of this movie. Yeah. థ్యాంక్ యూ. ரொம்ப సంతోషం. ఓయ్ థ్యాంక్ యూங்க, நன்றி. ఎంత రాదులేండి, కొంచెమే వచ్చు. ఓకే, అండ్ దెన్ మా చాందిని. వెల్కమ్ చాందిని. సో చాందిని క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, బ్యూటిఫుల్లీ డిజైన్డ్ అగైన్ యాజ్ ఆల్ ది అదర్ క్యారెక్టర్స్. ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ నమస్కారం. మెయిన్లీ ఆకాష్ పూరి అండ్ నందు గారికి అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్పెషల్ థ్యాంక్స్ పరశురామ్ గారికి, నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. అండ్ జ్యోతి ఆంటీ నన్ను ఒక డాటర్లా చూసుకున్నారు మొత్తం త్రూఅవుట్ ఫిలిం అయినంత వరకు, నా షూట్ కంప్లీట్ అయినంత వరకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఏజే ప్రొడక్షన్ విష్ణు గారికి, వాళ్ళు కూడా అంతే బిలీవ్ చేసి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మై కో ఆర్టిస్ట్ ధర్మ గారు అండ్ శివ, నాగేంద్ర, సంగ, విజయ్ అండ్ తేజ, ప్రశాంత్, మెయిన్లీ అమ్ము అభిరామి, అందరికీ థ్యాంక్స్. అండ్ అందరూ చాలా సపోర్ట్ చేసి అంతే ఈజ్తోని అంతే సపోర్టివ్గా వర్క్ చేశాము. అండ్ మీరు ట్రైలర్ చూసారు, టీజర్ చూసారు, అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఫిలిం మాత్రం థియేటర్కి వచ్చి చూడండి. మౌత్ టాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మా ఫిలింకి. ప్లీజ్ చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తామని మేము అనుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ చాందిని. అండ్ మా రూపను వెల్కమ్ చేస్తున్నాము. ఎక్కడ వెళ్ళిపోయింది రూప? ఓకే, మా చిన్నమ్ములు, అంటే ఆ మూవీలో చిన్నమ్ములే అమ్మాయి యాక్చువల్లీ కదా. ఓకే, అవునండి. ఓకే రూపా. Hello everyone, I'm Rupa. First of all, thank you Parshuram sir for giving me this great opportunity. ఈ క్యారెక్టర్ చేసినందుకు ఐమ్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటా. అమ్ము హ్యాస్ టు లీవ్ ఐ థింక్. ఓకే, సో ఒక్కసారి ఫర్ గ్రూప్ ఫోటో పరశురామ్ గారిని, ఆకాష్ గారిని, నందు గారిని కూడా ఒక్కసారి ఫర్ ద గ్రూప్ ఫోటో ప్లీజ్. శివ ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి.
డిఓపి బాలాజీ గారు, గాంధీ సార్, నాగేంద్ర గారు, అశోక్ సంఘ గారు, ప్రశాంత్ గారు, తేజ పెరి, శ్రీనివాస్ రెడ్డి, వెట్టి వచ్చారు. ఇంకెక్కువసారి పిలవద్దు, నేను వచ్చేసారని చెప్తున్నారు ఆయన. థ్యాంక్ యూ సార్. అందరినీ దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది గెస్ట్. చాలా వెబ్ సిరీస్ చేశారు. సో కొత్తగా ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు. సో తండ్రి పాత్రలో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్గా చాలా చక్కగా యాక్ట్ చేస్తారు. సో ఒక ఫాదర్లీ క్యారెక్టర్ చేసినటువంటి మా గాంధీ గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ సంబడి రూప, మా గాంధీ గారికి ఒక ప్లాంట్ ఇచ్చి వెల్కమ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లాంట్ నుంచి ప్లాంట్ని అందిస్తూ మా సమ్మెట గాంధీ గారికి స్వాగతం పలుకుతూ ఆల్ ద వెరీ బెస్ట్ గాంధీ గారు. ఈనాడు రణస్థలి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి పెద్దలకు, కళాభిమానులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు, సోషల్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. మన తెలుగు చలనచిత్ర సీమకు ఒక అద్భుతమైన కొత్త రైటర్, డైరెక్టర్ రాబోతున్నాడు. అతనే పరశురామ్ శ్రీనివాస్. నాకు అశ్వత్థామ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను షూటింగ్కి వెళ్ళాను. అక్కడ పరిచయం అయ్యాడు. బహుశా 5 సంవత్సరాల క్రితం పరశురామ్ శ్రీనివాస్ అక్కడ పరిచయం అయ్యి, నేను మీ రాజన్న సినిమా చూశాను సార్, నేను మీ అభిమానిని, మీ ఫోన్ నంబర్ నాకివ్వండి, నా ఫోన్ నంబర్ మీకు ఇస్తానని ఫోన్ నంబర్లు తీసుకున్నాం. అయితే ఆ రోజు నుంచి ప్రతి వారం ఒక్కొక్క కథ, ఆ కథని వాయిస్ చేసి అది నాకు పంపుతూ ఉండేవాడు. ఒక 10 నిమిషాల కథని పంపుతుండేవాడు ప్రతి వారం కూడాను. ఎటువంటి కథలంటే ఆ కథ ఖచ్చితంగా పరశురామ్ శ్రీనివాస్ కథ పంపుతున్నాడా లేదా అని చూసుకు 1 వీక్ శనివారం రాగానే చూసేవాడిని. ఖచ్చితంగా కథ వచ్చి ఉండేది నాకు. ఆ కథ మొత్తం వినేవాడిని. అద్భుతమైన కథ, మలుపులతో చక్కగా నెరేట్ చేసేవాడు కథను చక్కగాను. నాకు దాదాపుగా ఒక 25 కథలు పంపించాండి. 25 కథలు పంపించాడు. అన్నీ కూడా అద్భుతమైన కథలు.
అలాగే ఆయన కథల్లో ఆయన కథనం కానివ్వండి, తర్వాత ఆ కథలో మలుపులు కానివ్వండి చాలా గొప్పగా ఉంటాయి. అయితే అతనికి నాకు ఆ తర్వాత మాకు పరిచయం లేదు, మళ్ళీ ఎప్పుడు కలవలేదు. ఆ తర్వాత 2 సంవత్సరాలకి నాకు ఫోన్ చేశాడు ఒకరోజు. సార్ మీతో కలవాలనుకుంటున్నాం సార్ అన్నాడు. ఎందుకు అబ్బాయి అన్న? మేము ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాం, దానిలో ఒక క్యారెక్టర్ మీకు అనుకుంటున్నాం సార్. అంటే రాజన్లో చూసిన క్యారెక్టర్ అటువంటి క్యారెక్టరే నేను అనుకున్నాను, మీకోసమే రాసుకున్నాను సార్. మరి మీ ఇంటికి వస్తానంటే నేను అడ్రస్ పంపించా. పరశురామ్ శ్రీనివాసు, కెమెరామెన్ బాలాజీ, అద్భుతమైన కెమెరామెన్ బాలాజీ. అసలు ఈ సినిమాకి ఎంత అద్భుతంగా కెమెరా వర్క్ చేశాడో నిజంగా నా కుర్రను చూస్తే నాకు అలా అనిపించలేదు. కానీ మొన్న సినిమా చూసిన తర్వాత ఈ టెక్నీషియన్లు ఇటుండోనే కాదు, ఆర్టిస్టులు కానీ అందరు కానీ ఎంతోమంది పైకి వస్తారు, నో డౌట్. అబ్బాయి కూడా చూశారు, ఆకాష్ గారు కూడాను. అద్భుతమైన సినిమా, బ్రహ్మాండంగా ఉంది. ఆ సినిమా గురించి తర్వాత మాట్లాడవచ్చు. ఇంటికి వచ్చారండి ఆయన తర్వాత కో డైరెక్టర్ భూషణ్ అని ముగ్గురు వచ్చారు. ఈ కథ నాకు రణస్థలి కథ నెరేట్ చేశాడండి. నాకు చాలా బాగా అనిపించింది. దాంట్లో హీరో ఫాదర్గా చెప్పులు కుట్టుకున్నోడి క్యారెక్టరు. నాకు సాధారణంగా అటువంటి క్యారెక్టరే వస్తూ ఉంటాయి ఎప్పుడూ. కాబట్టి నేను అద్భుతంగా చేయగలను అబ్బాయి, బ్రహ్మాండమైన క్యారెక్టరు, చాలా బాగుంది సినిమా, చాలా బాగా నెరేట్ చేశావు, తప్పకుండా చేస్తానని చెప్పాను. తర్వాత పైసల విషయం మాట్లాడు, దాన్ని ఏముంది మీరు ఏదో డిసైడ్ చేయని చెప్పాను. ఎందుకు కథ బాగోవాలి, మనకి వేషం బాగోవాలి. అయితే ఆ కథ నెరేట్ చేసి వెళ్ళిన తర్వాత ఓకే అనుకుని వెంటనే నాకు అడ్వాన్స్ పంపడం, 1 వీక్లోనే సినిమా స్టార్ట్ చేశారండి. ఎక్కడ? నందిగామ దగ్గర, కంచికి జైలు దగ్గర వెల్లంకి. మన రిటైర్డ్ చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఊరు ప్రక్కనండి, వెల్లంకి అని ఊరు, చక్కటి ప్రదేశం అది. అయితే మొట్టమొదట సీను నా మీద షూట్ చేశాడు ఆయన. ఇంకో సెంటిమెంట్ అండి చెబుతున్నాను, విష్ణు గారు చెబుతున్నాను, మీ అందరికీ కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన మొత్తం అందరికీ, మన విష్ణు గారికి, నిర్మాత విష్ణు గారికి, మా మేడం జ్యోతి మేడం గారికి కానీ వీళ్ళందరూ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నాతో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. గొప్ప టీం, కుర్రవాళ్ళు చాలా బాగా చేశారు. ఇందులో అందరూ పైకి వస్తారు. అయితే ఆ సినిమా చేసేటప్పుడు నాకు ఒకటి అనిపించిన సెంటిమెంటు, సార్ ఫస్ట్ సీన్ మీ మీదే తీస్తున్నాను సార్ అన్నాడు. పర్వాలేదు బాబు తీయి, నీ సెంటిమెంటు. నాకు ఒక సెంటిమెంట్ ఉందండి. వకీల్ సాబ్ సినిమా మా వేణు శ్రీరామ్ గారు మొట్టమొదటి రోజు నా మీద షూట్ చేశారండి. నా మీద, అంజలి మేడం మీద షూట్ చేశారు. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాకు యాడ్ అయ్యారు. తర్వాత ముందు ఫస్ట్ డైలాగ్ నా మీద తీశారు వేణు శ్రీరామ్ గారు, అది సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత అఖండ 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 మార్చి 2వ తారీఖు 2020 రామోజీ ఫిలిం సిటీలో మేము వెళ్ళామండి, వేషానికి వెళ్ళాం. ఫస్ట్ డే ఆ రోజు మహానుభావుడు బోయపాటి సీను గారు పిలిచి, గాంధీ గారికి డైలాగ్ ఇచ్చారా? ఆయనే మొట్టమొదట ఓపెన్ చేసేది డైలాగ్తో. ఈరోజు షూటింగ్ అన్నాడు ఆయన. నేను నమస్కారం చేసి, సార్ నేను చేయటం ఏంటి సార్, మీరు చేయండి అంతే అన్నాడు ఆయన. అంతే డైలాగ్ ఓన్ చేసుకున్నాను. 10:26 ఆయన టైం ఫిక్స్ చేసుకొచ్చారండి. అంతే 10:25కు డైలాగ్తో నేను రెడీగా ఉండా. చేతిలో కొబ్బరికాయ ఉంటుంది, మామూలుగా అక్కడ నాణ్య తోట కోతలు కొయ్యాలా, డైలాగ్ చెప్పి కొబ్బరికాయ కొడతా. నేను ఆయన యాక్షన్ చేసే ముందు నేను కోరుకుందంటే, భగవంతుడా, పంచభూతాలారా, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలి అనుకుని మొక్కుకుని డైలాగ్ చెప్పాను, కొబ్బరికాయ కొట్టాను. షార్ట్ ఓకే సూపర్ గాంధీ గారు అన్నాడు. మొత్తం 200 మంది చప్పట్లు కొట్టారు. అది ఎంత హిట్ అయిందో మీకు తెలుసు. అలాగే వెల్లంకిలో ఫస్ట్ షాట్ నా మీద తీశాడు పరశురామ్. ఇది కూడా అంత హిట్ కావాలని నేను ఆ భగవంతుణ్ణి, పంచభూతాల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా హిట్ అయి తీరుతుంది. ఈ మధ్య నేను రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా చూసాం. బాబు, ఆకాష్ గారు, మేమంతా ఈ సినిమా చూసాం. నాకు ఒక ఎటువంటి థ్రిల్ ఫీల్ అయ్యానంటే, అసలు ఇది కొత్త వాళ్ళు తీసిన సినిమా, కొత్త ఆర్టిస్టులా, అసలు కొత్త డైరెక్టరా, కొత్త కెమెరామెన్నా కాదు,
అసలు వీళ్ళెంతో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళలాగా చేశారండి. నాకు అనిపించింది ఇది గనక పేరున్న అంటే ఏ జూనియర్ ఎన్టీఆర్ గారో లేకపోతే రామ్ జాన్ తేజనో లేకపోతే ఇంకా అల్లు అర్జునో అటువంటి వాళ్ళు కానీ చేస్తే ఇది 100 కోట్ల ప్రాజెక్ట్ అండి, 100 కోట్ల ప్రాజెక్టు. అంత క్వాలిటీ కథ కానీ, కథనం కానీ, స్క్రీన్ ప్లే కానీ, సంభాషణలు కానీ, అతని డైరెక్షన్ కానీ, కెమెరా బాలాజీ అద్భుతమైన కెమెరామెన్, అతను కూడా పైకి వస్తాడు బాగా. అది కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా, ఇంకా డ్రాగన్ ప్రకాష్ మాస్టర్ అయితే 3 ఫైట్లు, ఒక కొత్త హీరోకి అన్ని ఫైట్లు ఏంటండి, ఆ ఫైట్లు 3 ఫైట్లు, అందులో 5 ఫైట్లు సంబరం చేస్తూ చేసే ఫైట్ అయితే అద్భుతం. ఇంకా అంటే పెద్ద పెద్ద హీరోలకి మించిన ఫైట్లు చేశారో ఆ కుర్రవాడు. ఎవరు ధర్మ పేరు మార్చుకున్నట్ట, సందీప్ ధర్మ బాగుంది పేరు నాయన, చాలా బాగుంది, అద్భుతంగా చేశాడు ఆ కుర్రవాడు. నిజంగా ఎంత బాగా చేశాడంటే హీరో కానీ హీరోయిన్ కానీ దాంట్లో చేసిన ప్రతి ఆర్టిస్ట్ అద్భుతంగా నటించారు. బాగా నటించారు అనడం కంటే పరశురాము అటువంటి ఆర్టిస్టులు సెలెక్ట్ చేసుకున్నాడు. నేనేంటంటే నాకు చాలామంది ఆర్టిస్టులు అడుగుతుంటారు ఏమైనా ఉంటే వేషం చెప్పండి అని చెప్పి. నేను నా క్యాండిడేట్ని వేషాలుగా పెట్టాలని పరశురాముని ఎన్నోసార్లు అడిగాను. ఆ గురుగారు తప్పకుండానండి అలాగే పెడదామంటాడు. తీరా వచ్చేటప్పటికి ఆయన కావాల్సిన క్యాండిడేట్ పెట్టాడు, నా క్యాండిడేట్ పెట్టాడు కాదు. అంటే కాంప్రమైజ్ అవ్వాలా, ఎక్కడ ఆర్టిస్టులు పెట్టే దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి చిన్న ఆర్టిస్ట్ని అతనే సెలెక్ట్ చేసుకున్నాడు. అద్భుతంగా నటించారు, సినిమా అద్భుతంగా వచ్చిందండి. విష్ణు గారు అటువంటి సినిమా తీసిన మీకు మా జ్యోతి మేడం గారు, ఆవిడ గురించి చెప్పవలసింది చాలా ఉంది. ఎందుకంటే ఆవిడ అక్కడ నిలబడకపోతే సినిమా పూర్తి కాదండి. ఈ సినిమాలో ప్రొడక్షన్ మేనేజర్స్ కానీ లేకపోతే ఒక కో డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్స్ కానీ మేకప్ మ్యాన్లు కానీ కాస్ట్యూమ్స్ వాళ్ళు కానీ ఎవ్వరూ లేరండి. అందరూ ఆయన ఫ్రెండ్స్ 5-6 మంది. బ్రో భోజనాలు వచ్చినాయా బ్రో కాస్ట్యూమ్స్ వచ్చినాయా బ్రో అనగానే కో డైరెక్టర్ అని కూడా పరిగెత్తుంటాడు. అసలు ఇంకా ఏమీ లేదండి, మొత్తం అందరూ ఒక ఫ్యామిలీ లాగా చేసుకుని ఎంత హ్యాపీగా షూటింగ్ చేసామంటే 12 రోజులు షూటింగ్ చేశానండి నేను. 12 రోజులు షూటింగ్ చేసి వచ్చేసిన తర్వాత 4 రోజులు నాకు పిచ్చిగా చేశాను. ఎందుకంటే ఆ 12 రోజులు ఎంతో హాయిగా గడిచిపోయింది వీళ్ళతో. ఆ తర్వాత నాకు బోర్ కొట్టేసింది ఇంట్లో. ఏమయ్యా పరశురామ్ ఎంత మెస్పరం చేసామయ్యా బాబు, నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను, ఇంకో 4 రోజులు చేసి పెట్టమయ్యా, ఒట్టిగా చేసి పెడతానంటే అయిపోయింది సార్ మీ క్యారెక్టర్ అనేవాడు. అంత గొప్పగా చేశారు. జ్యోతి మేడం గారు అయితే సాయంత్రం అయ్యేటప్పటికి ఒక బ్యాగ్ పట్టుకు వచ్చేవాళ్ళు, ఒక కారులో కూర్చునేవాళ్ళు. రండి బాబు ఎవరెవరో అంటే ఇంటికి రూఫ్ వేసిన తర్వాత కూలోళ్ళు వచ్చేస్తారు చూడండి, కూలకి పంచి పెడతారే ఆ విధంగా. గాంధీ గారు ఏ రోజు దారు మీకు ఇచ్చేనా, వదిలేమ్మా, ఎవరిని జేబు కొట్టేస్తే కష్టం అవుతుంది నాకు, వెళ్ళేటప్పుడు తీసుకోండి అంటే. ఒక ప్రొడ్యూసరు యాక్ట్ చేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ స్పాట్ పేమెంట్ ఇస్తే 10 రూపాయలు తక్కువైనా కానీ ఎంతో హ్యాపీగా ఉండదండి. ఆ పని మేడం గారు చేశారు. మేడం గారు చేసిన ఆవిడ ఈ టెక్నీషియన్స్ నటులు వీళ్ళందరికంటే కూడా ఆవిడ చేసిన వర్క్ అండి హైలైట్ అండి. ఆవిడ లేకపోతే సినిమా కాదు నేను చెప్తున్నా, అంత గొప్పగా చేశారు. కొడుకు మీద భ్రాంతి మామూలు కాదు ఆవిడికి. అంటే ప్రతి తల్లికి కొడుకు మీద భ్రాంతి ఉంటుంది, ఎవరు లేకుండా ఉండదు. ఆయన్ని ఒక డైరెక్టర్గా రైటర్గా నిలబెట్టాలని ఆవిడ కోరిక, వాళ్ళ దంపతుల కోరిక. దానికి విష్ణు గారు ప్రొడ్యూస్ చేయటం ఆయన గొప్పదనం, వాళ్ళు నమ్మి చేయటం. సార్ ఈ సినిమా మీకు కనకాభిషేకం లాభాలు తెచ్చిపెడుతుంది ఖచ్చితంగా. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్, పెద్ద పేరు వస్తుందండి. నిర్మాతగా కూడా మీకు మంచి పేరు వస్తుంది. కాకపోతే లాభాలు ఎలా వస్తాయి ఏమిటండి, అది ప్రేక్షక మహాశైలికి నేను మీడియా సోదరులందరూ కూడా నేను కోరేది ఏమిటంటే, చిన్న సినిమాని కాదండి, సినిమా ఎంత క్వాలిటీగా తీశాడో, డైరెక్ట్ ఎంత బాగా తీశాడో, దాంట్లో కథలో మలుపులు మామూలుగా లేవు. ఈ కథలో మలుపులు సాధారణంగా ఈ మధ్యన సినిమాల్లో కథలు లేవు, కానీ ఈ రణస్థలి సినిమాలో మామూలుగా కథ ఉండదు. కథ చెప్పకూడదు మీ అందరికీ, అద్భుతమైన కథ మలుపులు. నేను ఒక 4 ఫ్రెండ్స్ని తీసుకెళ్ళానండి. మామూలుగా వాళ్ళకి తెలుగు సినిమాలు నచ్చవు, తెలుగు వాళ్ళే కానీ తెలుగు సినిమాలు నచ్చ వాళ్ళకి. నా వాకర్స్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళ ప్రతి సినిమా క్రిటిసైజ్ చేస్తారు. సరే వీళ్ళే కావాలి, అసలు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వాళ్ళు నా రోజు తీసుకెళ్ళాను. ఒక 5 మందిని తీసుకెళ్ళాను రామాయణ స్టూడియోలో. వాళ్ళు బయటకు వచ్చి చూసిన తర్వాత అబ్బా ఎంత బ్రహ్మాండమైన సినిమా తీశాడయ్యా అన్నాడు. ఇంక అంతకంటే ఏం కావాలి. హ్యాట్స్ ఆఫ్ పరశురామ్ శ్రీనివాస్,
నాకు హీరో ఫాదర్గా చేసే అవకాశం కల్పించండి నీకు, అలాగే ప్రొడ్యూసర్ విష్ణు గారికి, సహనిర్మాత మా మేడం, నా చెల్లి లాంటి ఆవిడ, నేను చెబుతా ఉండోని, మీరు నా చెల్లెమ్మ, ఆయన నా మేడలుడు, ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను మీకు. అలాగే నాతో నటించిన నటీనటులందరికీ, ముఖ్యంగా కెమెరామెన్ బాలాజీ, ఒక్కసారి రన్నా నువ్వు, అద్భుతమైన సార్ ఈ కుర్రాడు. ఈ సినిమా చూసిన తర్వాత ఈ కుర్రవాడికి చాలా మంచి అవకాశాలు వస్తాయండి, చాలా మంచి అవకాశాలు వస్తాయి, చాలా గొప్పగా. పైగా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అట. బ్రో ఏదైనా నాకు అలవాటైంది, నేను కూడా మంచిన బ్రో 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 షార్ట్ ఎలా పెడదాం బ్రో, షార్ట్ అలా పెడదాం బ్రో, ఇది బ్రోలే. ఈ బ్రోలందరూ కలిపి అద్భుతమైన ఒక కళాఖండాన్ని తీశారండి, అద్భుతమైన కళాఖండం. ప్రతి ఆర్టిస్టు గురించి చెప్పడం కాదు కానీ ఆ రౌడీలు, ఆ కుర్రాడు, ఆ శివ వెనకొండాలు బ్రదర్స్ కానీ మామూలుగా ఆయన అసలు మామూలుగా చిన్నప్పుడు ఒక క్యారెక్టర్ని చూపించండి, చెప్పకూడదు అదే, అందుకే నాకు తెలుసు, అదే చెప్పొద్దు అంటావా లేదని నేను మళ్ళీ అందుకే ఆగాను. లేకపోతే మామూలు కూడా నాకు రాసిన డైలాగ్, అద్భుతమైన డైలాగులు, పంచి డైలాగులు చాలా బాగా. నందు నేను ఆటో నగర్ సూర్యాలు చేశాం, నాకు మంచి మిత్రుడు చాలాగు, ఆకాష్ బాబు వీళ్ళందరూ కూడాను. ఈ సినిమా ప్రేక్షక మహాశైలారా, ఇటువంటి సినిమాలు చూడండి, ఆదరించండి, హిట్ చేయండి. ఎందుకంటే దీని మీద కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. నా మీడియా సోదరులకి, సోషల్ మీడియా సోదరులందరూ కూడా చెప్పేది ఏంటంటే, మార్నింగ్ షో చూసి బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమా బాగుందని 10 మందితో చెప్పి మీరు యూట్యూబ్లో కానీ అక్కడ కానీ పెడితే దీనివల్ల కొన్ని లక్షల మంది బతుకుతారు, దీని మీద బతుకుతున్నారు. అలా చేయటం వల్ల మీకు ఎంతో పుణ్యం కలుగుతుందని నేను ఈ వేదికగా నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఇంత గొప్ప సినిమా పెద్ద సినిమా, చిన్న సినిమా అంటూ ఏమీ లేదు. మార్నింగ్ షో అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చిన్న సినిమా బాగుంది అంటే అది పెద్ద సినిమా అవుతుంది. ఒక పెద్ద సినిమా మార్నింగ్ షో అయిన తర్వాత బాగోలేదు, సౌసో ఉందన్నారంటే చిన్న సినిమా అవుతుంది, అంతే, తేడా ఏం లేదు. కాబట్టి నాతో వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి, నా కోడలికి, ప్రతి ఒక్కరికి, ప్రతి టెక్నీషియన్కి, అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ ఎన్నో కథలు నేను చెబుతున్నా. చలనచిత్ర సీమకి ప్రొడ్యూసర్స్ కానీ, రైటర్స్ కానీ, డైరెక్టర్స్ బోల్డ్ మంది వస్తున్నారు. అలాగే పరశురామ్ శ్రీనివాసు ఒక గొప్ప రైటర్ అవుతాడు, గొప్ప దర్శకుడు అవుతాడు. నిర్మాతల క్యూ కట్టాలని చెప్పి నేను కోరుతున్నా. ఆయన దగ్గర నిజంగా 25 కథలు నాకు పంపించాడు, 25 కథలు నాకు పంపించాడు. ప్రతి కథ బాగుంది అయింది, ప్రతి కథ బాగుంది. తీసే ప్రొడ్యూసర్ రావాలి, రండి, దమ్మున్న ప్రొడ్యూసర్ ముందుకు రండి, శ్రీనివాస్కి మంచి అవకాశం కల్పించండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, బాగా కలెక్షన్స్ రావాలని ఆ భగవంతుణ్ణి, పంచభూతాల్ని మనసారా కోరుకుంటున్నాను. అయితే నేను 26వ తారీఖు రిలీజులో అందరితో పాటు ఉండవలసింది, కానీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని ఈ మధ్య వారం రోజుల క్రితం షిరిడి వెళ్ళి షిరిడి సాయిబాబాని మొక్కుకుని వచ్చాను. అలాగే 25వ తారీఖున అరుణాచలం వెళ్ళి ఈశ్వరుని మొక్కుని వస్తాను. ఎందుకంటే దీంట్లో కూడా ఈశ్వరుడే యాక్ట్ చేశాడు, ఆ ఈశ్వరుడే మా హీరో, ఈశ్వరుడే హీరో. కాబట్టి ఆ ఈశ్వరుని ప్రార్థించి వస్తాను. ఆల్ ది బెస్ట్ పరశురామ్ శ్రీనివాస్, జ్యోతి మేడం, సార్, విష్ణు గారు, అలాగే ఆర్టిస్టులు అందరూ చక్కగా మీరు వెళ్ళి ఫస్ట్ డే మార్నింగ్ షో అందరూ కలిసి సినిమాకి వెళ్ళి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసి సూపర్ హిట్ చేసి రండి. అందరికీ నమస్కారం, సెలవు. మా గాంధీ గారు ఎంత బాగా మాట్లాడతారంటే, నిజంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఎంత బాగా మాట్లాడతారో, ఒక ఏదైనా డౌట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఒక విషయాల గురించి అంత బాగా మాట్లాడతారు. సినిమాకి పెద్ద అన్నట్టుగా మాట్లాడారండి ఆయన. నిజంగా గాంధీ గారు ఎప్పుడు సూపరే. ఆయన ఎప్పుడు ఏ స్టేజ్ మీద మాట్లాడినా కూడా ఒక 2-3 పాయింట్లు మనల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే, ఆ రోజే స్పాట్ పేమెంట్ అన్నారు కదా, నిజంగా అదొక చిన్న చిట్కా తెలుసా. అలా చేసినప్పుడు ఆర్టిస్ట్లకు రెమ్యూనరేషన్ కొంచెం తక్కువ ఇచ్చినా సరే చాలా ఆనందంగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో చాలా కరెక్ట్గా చెప్పారండి, సూక్తి. ఎస్, మరి ఇంతకుముందు బాలాజీ గారు స్టేజ్ మీదకి వచ్చి వెళ్ళిపోయారు.
సో మరొకసారి మా డిఓపి బాలాజీ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. సినిమా లెన్స్ వెనకాల ఉన్నటువంటి ఆ కన్ను ఇంకా ఎన్నో 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 చూడాలని డెఫినెట్గా కోరుకుంటూ, సో వెల్కమింగ్ బాలాజీ గారు ఆన్ టు ద స్టేజ్. సో వారికి రూపా చేతుల మీదుగా మరొకసారి, సారీ రూప చాలాసార్లు లేపాల్సి వస్తుంది, నువ్వు ఒక పని చేయొచ్చు కదా, అక్కడ చేరేసుకొని కూర్చో నాతో పాటు పక్కనే. సో ప్లాంట్ నుంచి బాలాజీ గారికి ఒక ప్లాంట్ అందించవలసిందిగా కోరుకుంటున్నాము. హాయ్, అందరికీ నమస్కారం అండి. సార్ విష్ణు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆకాష్ అన్న హాయ్, నందు అన్న హాయ్, థ్యాంక్స్ ఫర్ క్రేజింగ్ దిస్ ఈవెంట్. జ్యోతి మ్యామ్ థ్యాంక్ యూ. గాంధీ సార్ వెల్కమ్. హాయ్ అండి, హాయ్ ఎవ్రీవన్. ఈ సినిమాకి నేను డిఓపిగా పనిచేశాను. అండ్ మా డైరెక్టర్ గురించి ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. ఆయన నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. సారీ అన్న, మిస్టేక్స్ ఉంటే క్షమించండి. బట్ యా, మేమిద్దరం షార్ట్ ఫిలిమ్స్ దగ్గర నుంచి వర్క్ చేస్తూ ఉన్నామండి. థ్యాంక్స్ ఫర్ దిస్ స్టేజ్ పర్సు. ఇక్కడ వరకు ఇద్దరం కలిసి వచ్చాం, ఎన్నో కష్టాలు అనుభవించాం, ఎన్నో కష్టాలు చూసాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ణు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. జ్యోతి మ్యామ్ రియల్లీ అసలు నిజంగా వర్డ్స్ రావట్లేదు. అండ్ రోజు సెట్లో అసలు మీరు నిజంగా ఒక తల్లిలాగా బాలుకి వాటర్ ఇవ్వండి, బాలుకి మజ్జిగ ఇవ్వండి, బాలుకి అది ఇవ్వండి అని చెప్పేసి మొత్తం మేము షూట్లో ఉంటే వెనక మా అందరినీ చూసుకుని, నిజంగా షూట్కి ఫస్ట్ వచ్చింది మీరే, లాస్ట్ వెళ్ళింది కూడా మీరే. అది నిజంగా ఎవరు మర్చిపోలేరు. విజయవాడ నుంచి రోజు ట్రావెల్ చేసేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ సపోర్ట్ వల్ల నిజంగా మేమంతా ఈరోజు పరశురాము, నేను, ఇక్కడున్న అందరూ కూడా రణస్థలి టీం అంతా డెఫినెట్గా ముందుకెళ్తున్నాం. విష్ణు సార్ థ్యాంక్ యూ సార్ అగైన్. ఇంకా మా యాక్టర్స్ గురించి చెప్పాలంటే ధర్మాభాయ్ ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ చాందిని గారు అసలు వెరీ కంఫర్టబుల్ యాక్ట్రెస్. అసలు మంచి కోఆపరేట్ చేస్తుంది, చాలా కూల్, సెట్లో చాలా కూల్గా ఉంటుంది, కోఆపరేట్ చేస్తుంది. ఒక్కొక్కసారి ఏదన్నా లైటింగ్ ఇష్యూ, ఫోకస్ ఇష్యూ అని అయినా కానీ ఓకే అగైన్ చేద్దాం అని చెప్పేసి సింపుల్గా స్పాంటేనియస్గా తీసుకుని మంచిగా చేశారు. థ్యాంక్ యూ. పండు బ్రో థ్యాంక్ యూ సో మచ్, బాగా చేశారు. అండ్ సంగా బ్రో మీరు కూడా అసలు కొయ్యి ఇక 26 తర్వాత కోసేయడాలి అన్నీ. నాగేంద్ర బ్రో చాలా బాగా చేశారు బ్రో. అండ్ విజయరాగం బ్రో, మీ లుక్ పట్ల మీరు తీసుకున్న శ్రద్ధ సినిమాలో అందరూ చూస్తారు, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది, అందరూ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. అండ్ తేజ పెరి బ్రో సూపర్, నువ్వు అందరూ ప్రిన్స్లా ఉన్నావు అంటారు కానీ సినిమాలో మా పరశురామ్ గారు విలన్లా చూపించారు. అండ్ మన శివజామి గురించి చెప్పాలంటే అసలు ఆయన భద్ర వచ్చేస్తుంది. మళ్ళీ ఏం చెప్తే మళ్ళీ తర్వాత ఏం లీక్ అవుతుందేమో అని నేను కంగారు పడతాను. శివ బ్రో అసలు నిజంగా చెప్తున్నా, నువ్వు సినిమా అయిపోయిన తర్వాత ఇంకా ఖాళీగా ఉండు, నాకు అర్థమవుతుంది ఆ విషయం. అండ్ ఇంకా ఈ సినిమాకి పనిచేసిన కేశవ్ కిరణ్ గారు, ఆయనతో కూడా నేను పరశు కేశవ మేము ముగ్గురం షార్ట్ ఫిల్మ్స్ నుంచి పనిచేసేవాళ్ళం. అండ్ ఈ సినిమాకి తను ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చాడో రేపొద్దున్న ఆల్రెడీ టీజర్లో ప్రూవ్ అయింది, ట్రైలర్లో ప్రూవ్ అయింది. అండ్ అట్లానే ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఆ సాంగ్లో కూడా తను ప్రూవ్ చేసుకున్నారు. రేపు సినిమా చూడండి, నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్. నెక్స్ట్ ఇంకా ఆయన ఖాళీగా ఉండరు, మంచి కెరియర్ బిల్డ్ చేసుకున్నారు. అండ్ అట్లానే ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ మా ఎడిటర్ భువన్ చంద్ర వెరీ గుడ్ టెక్నీషియన్ అండి. అసలు ఫ్రమ్ ది ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు కూడా మాతో పాటే ఉంటూ మాతోనే తిరుగుతూ అట్లానే పనిచేస్తూ ఉన్నాడు. అండ్ ఐ రియలీ థ్యాంక్ భువన్ చంద్ర. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ విష్ణు సార్, థ్యాంక్ యూ జ్యోతి మ్యామ్, థ్యాంక్ యూ ఏజే ప్రొడక్షన్స్, థ్యాంక్ యూ. మీరందరూ 26 సినిమా థియేటర్లోనే చూడండి. సినిమాని మీరందరూ సపోర్ట్ చేయాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ మా అందరికి కావాలి. డెఫినెట్గా మేము అందరం కొత్త వాళ్ళం పనిచేసాం, కానీ కొత్త వాళ్ళ సినిమాలాగా ఉండదు.
వన్స్ మీరు థియేటర్కి వచ్చి చూడండి, డెఫినెట్గా మీరందరూ చాలా 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 ఒక ప్రౌడ్ మూమెంట్తో చాలా హ్యాపీగా బయటికి వెళ్తారు. ఇది మాత్రం పక్కా ఫిక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాలాజీ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. రామదుర్గ సుభద్ర గారు ఒకసారి ఆ వేదిక మీదకి విచ్చేసి ఫుల్ పేరు పిలిచినందుకు ఆవిడ అవాక్కయ్యారనమాట. రామదుర్గ సుభద్ర గారు, ఫస్ట్ సుభద్ర అనే చెప్పారు, గట్టిగా చెప్పాలంటే రామదుర్గ సుభద్ర అన్నారు. సో ఎంత చక్కటి పేరు, సగం సగం పిలిస్తే అసలు బాగోదు కదా. సో అంత మెలడీ సాంగ్ పాడిన మా సుభద్ర గారికి, రామదుర్గ సుభద్ర గారికి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ. ఎస్, మా నందుని వెల్కమ్ చేస్తున్నాము. వెల్కమ్. ఇక్కడ ఇటు నుంచి వద్దాం అనుకుంటున్నావు కదా నందు, కమాన్. ఇది అంతే. హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. సుభద్ర గారు చాలా బాగా పాడారండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. షీ రియల్లీ డిజర్వ్స్ ఇట్. ప్రాబ్లీ బికాస్ ఆఫ్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఆర్ టైం వల్ల ఏదైనా అయి ఉంటుంది, బట్ చాలా చాలా బాగా పాడారు మీరు. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి గెస్ట్గా అయితే రాలేదు, పరశురామ్ నా ఫ్రెండ్ కోసం వచ్చాను. ఫ్రెండ్ అని ఎందుకంటున్నా అంటే మేమేమి రెగ్యులర్గా కలిసేసి అలా కాదు, బట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇంత గాంధీ గారు చెప్పినట్టు తన దగ్గర ఉన్న కథలున్న, యాక్చువల్లీ నేను పరశురామ్ కూడా ఒక సినిమా చేయాలనుకుంటున్నాం. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అది మెటీరియలైజ్ అవ్వలేదు. కానీ డార్లింగ్ ఒక మంచి డైరెక్టర్ని అయితే మిస్ అయ్యాను అనేటువంటి ఫీలింగ్ అయితే వచ్చింది. మెటీరియలైజ్ అయి ఉంటే బాగుండేది. విజువల్స్ చూశాను, ట్రైలర్ చూశాను, ఇంకా సినిమా చూసే అవకాశం రాలేదు నాకు. బట్ ఆకాష్ గారు ఇచ్చినటువంటి బైట్స్, ప్రమోషనల్ వీడియోస్ ఇంతకుముందు యూట్యూబ్లో కానీ అన్నీ చూశాను. సినిమా చూసిన వాళ్ళు చాలామంది, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, రామానాయుడులో చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కామన్ సర్కిల్స్లో. ప్రతి ఒక్కళ్ళు ఒకటే చెప్పారు, అన్న మార్నింగ్ షో తర్వాత ఈ సినిమా మాట్లాడిద్దన్న, అప్పటి వరకు మనం ఎవ్వరం మాట్లాడనక్కర్లేదని చెప్పారు. డార్లింగ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ పరశురామ్, దానికి మాత్రం ప్రతి ఒక్కళ్ళు అదే మాట అంటున్నారు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకెక్కడ ఒక వైబు కొడుతుంది చెప్తాను. రిషబ్ శెట్టి అనేటువంటి హీరో ఎవ్వరికీ తెలియదు రిషబ్ శెట్టి. ఇక్కడ మన తెలుగులో అయితే తెలియదు, ఏదో మన సినిమా వాళ్ళకి కొంతమందికి తెలిసి ఉంటుంది, రెగ్యులర్ ఆడియన్స్కి తెలియదు. కానీ అలాంటి సినిమా తెలుగుకి వచ్చి డబ్బింగ్ అయ్యి జీరో ప్రమోషన్స్, జీరో పబ్లిసిటీ. నాకు తెలిసి మార్నింగ్ షో థియేటర్లు ఖాళీగా ఈగలు తోలుకుంటూ ఉంటారు. షోలు క్యాన్సిల్ కూడా ఉంటాయి కొన్ని చోట్ల. కట్ చేస్తే మార్నింగ్ మ్యాట్ని ఫస్ట్ సెకండ్ షో మ్యాటర్ ఓవర్ 300-400 కోట్లు కొట్టేసింది, 400 crores. మరి మనం 100 కోట్లు 200 కోట్లు అంటే అతిశయోక్తిగా ఉంటుందేమో, నేను చూడకుండా మాట్లాడకూడదు. కానీ ఖచ్చితంగా ఒక వైబ్ అయితే కొడుతుంది. సినిమా మార్నింగ్ షో తర్వాత చాలా చాలా గట్టిగా మాట్లాడుతుంది రణస్థలి. అడ్వాన్స్ కంగ్రాట్స్. అండ్ పరశురామ్ కథలు నాకు తెలుసు, తనకి ఎంత కమర్షియల్ జోన్ ఉంది, ఎలాంటి కమర్షియల్ సినిమాలు తీయగలడో నాకు తెలుసు. ఎందుకంటే నేను అంతకుముందు మేము డిస్కస్ చేసుకున్న కథలు, లాయర్కి సంబంధించి కూడా ఒక కథ చెప్పినప్పుడు దాంట్లో కూడా కమర్షియల్ ఎలిమెంట్సే తను చెప్పగలుగుతాడు. అలాంటి ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి డైరెక్టర్. డార్లింగ్ నీ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది. అండ్ పరశురామ్కి సంబంధించి నాకు అనిపించినటువంటి ఒక మంచి మ్యాటర్ ఏంటంటే, యూజువల్లీ నాకు తెలిసి ఇక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు యాక్టర్స్ అవుదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కొంతమంది దగ్గర కొన్ని నేర్చుకోవాలండి. పరశురామ్ దగ్గర ఏం నేర్చుకోవాలంటే, సినిమా నేను చాలామంది కలుస్తూ ఉంటారు, అసోసియేట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్లు, అన్న సినిమా చేద్దాం అనుకుంటున్నా అన్న అంటారు. చేయాలనుకోవటం వేరు, సినిమా చేయటం వేరు. ఎవడొచ్చి మనకు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ముందుకు దూకి, మనకి అందరూ వచ్చేసి మనం 5 కోట్ల కథ రాసుకుంటే ఫస్టే వచ్చేసి 5 కోట్లు పెట్టి సినిమా ఇచ్చారు. నీకు ఇచ్చినటువంటిది 1,00,000 రూపాయలే బడ్జెట్ అయితే నీ సెల్ ఫోన్లో నువ్వు తీసిన దమ్ముండే కథ, దమ్ముండే డైరెక్టర్ అయితే దాని గురించి యూట్యూబ్లో అయినా సరే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి, దాని గురించి అందరూ మాట్లాడుకుంటారు. యువర్ టాలెంట్ విల్ బి రికగ్నైజ్డ్. ప్రతి దగ్గరికి వచ్చి పెద్ద పెద్ద స్టూడియోలు బ్యాక్ చేసి సినిమాలు చేయాల్సిన ఎరాలో మనం లేవు. మీ సినిమాలు మీరే మీ సెల్ ఫోన్లో తీసుకుని ఎడిట్ చేసి కంటెంట్ ఉంటే యూట్యూబ్లో పెట్టినా కూడా చూస్తారు ఆడియన్స్. అలానే పరశురామ్ కూడా ప్రొడ్యూసర్లు చుట్టూ తిరిగాడు నాకు తెలుసు. కానీ ఎవ్వరితో సంబంధం లేకుండా ఫస్ట్ దూకేసి వాళ్ళ అమ్మగారిని కన్విన్స్ చేసుకుని దూకి సినిమా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు విష్ణు గారు లాంటి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేసి చేశారు చూడండి. సార్ హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా 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 కష్టం అండి. నాకు ఒక్కొక్కళ్ళు ఇక్కడ మాట్లాడుతుంటే నాకు అసలు ఎంతమంది ఎవ్రీ ఫ్రైడే ఒక సినిమా వస్తుంది, చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్తూ ఉంటాం, ఒక్కొక్కళ్ళు ఎన్ని ఆశలతో వస్తున్నారు, ఎలారా బాబు ఇంతమందికి ఎవరు, సంబడీ హ్యాస్ టు బ్యాక్ దెమ్ అప్. ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ నో బ్యాకింగ్ మనం చేసేయగలుగుతాం. కానీ బ్యాక్ చేసి ఇంత మంచి ప్రీ రిలీజులు చేసేటువంటి నిర్మాతల వెనకాల ఉంటే కనుక ఇంకా ధైర్యంగా ముందుకు దూకెళ్తారు. దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ సపోర్టింగ్ యంగ్ టాలెంట్. అండ్ జ్యోతి గారు, మీ గురించి అందరూ చెప్తున్నారు, మీరు డైరెక్టర్కే మదర్ కాదు, యూనిట్ అందరికీ మదర్ లాగా బాగా ట్రీట్ చేసినట్టున్నారు అందరినీ. నాకు తెలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన తర్వాత నన్ను ఆకాశం కూడా ఇంటికి తీసుకెళ్ళి భోజనాలు పెట్టేలా ఉన్నారు ఇవాళ. సో నాకు విజువల్స్ చాలా నచ్చాయి బాలాజీ బ్రో.
లవ్డ్ ఇట్ మ్యాన్. నేను హ్యూజ్ సినిమాటోగ్రఫీ ఫ్యాన్ని. నాకు సినిమాటోగ్రఫర్స్ ఎవరైనా బాగా చేస్తుంటే వాళ్ళ నెంబర్లు తీసుకుని దాచుకుంటూ ఉంటా. సో చాలా చాలా బాగా చేశారు. ఐ హోప్ వి గెట్ టు వర్క్ సమ్ టైమ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎరగదీశాడు, ఆయన పేరు నాకు తెలియదు, చాలా చాలా బాగా చేశాడు. కేశవ్ కిరణ్ ఓకే, కేశవ్ కిరణ్ ఇంతకుముందు చేశారు ఆల్బమ్స్ కదా. యా అమేజింగ్ మ్యూజిక్ చేశారు, చాలా బాగుంది. ఇందాక ఆకాష్ బ్రో చెప్తూ ఉన్నారు కూర్చున్నప్పుడు కూడా దట్ సినిమా చూసా బ్రో, సినిమా వేరే లెవెల్లో ఉంది అని చెప్తూ ఉన్నాడు. తను చాలా జెన్యున్గా చెప్తాడు, హీఈస్ అ మ్యాన్ విత్ హార్ట్. యాక్టర్స్ అందరి గురించి కూడా చాలా బాగా చెప్పాడు. అండ్ ఆకాష్ బ్రో అరుదుగా ఉంటుంది ఇలా, నువ్వు నీ సినిమా కాకపోయినా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి మాట్లాడటం వేరు, నువ్వు వెళ్ళి సినిమా చూసి దాని గురించి మళ్ళీ డైరెక్టర్తో ఒక నీ సొంత సినిమాని ఎలా ప్రమోట్ చేసావు, ఈ సినిమాని అలా ప్రమోట్ చేస్తున్నావు. హ్యాట్స్ ఆఫ్, రియల్లీ డార్లింగ్. ద కైండ్ ఆఫ్ సపోర్ట్ దట్ వాట్ యూర్ గివింగ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. నేను చూశాను యూట్యూబ్లో, నాకు ఒక రికమెండేషన్ వచ్చింది, ఆకాష్ పూరి అబౌట్ రణస్థలి అని వస్తే ఏదన్నా బయట అనుకున్నా, కాదు దాంట్లో సినిమా ఏదో చిన్న పర్ఫార్మెన్స్, ఒక చిన్న సెటప్, ఏంట్రా బాబు అసలు ఇంత ఎందుకు చేస్తున్నాడు ఈ మనిషి అనుకున్నా. డార్లింగ్, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ హార్ట్ టు డూ దిస్. హ్యాట్స్ ఆఫ్, ఇంత మంచి సపోర్ట్ నువ్వు తన పైన పెట్టుకుని నమ్మడానికి ఖచ్చితంగా ప్రూవ్ చేసి నీకు నెక్స్ట్ కమర్షియల్ కత్తో నీ దగ్గరకు వచ్చి సినిమా కొడతాడు. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. అండ్ యాక్టర్స్ అందరూ, డార్లింగ్స్ మీరు అందరూ ఫ్రైడే తర్వాత మార్నింగ్ షో తర్వాత మాట్లాడుకుందాం. మీ అందరితో సెల్ఫీలు దిగడానికి రెడీగా ఉన్నాం మేమందరం. యూ గైజ్ లుక్ అమేజింగ్. ప్రతి షాట్లో, ప్రతి థియేటర్కల్ ట్రైలర్లో, టీజర్లో, లిరికల్ వీడియోస్ నేను అన్నీ చూశాను. మెటీరియల్ అంతా ఒక్కొక్కరి పేర్లు నాకు తెలియదు, కానీ ఆల్మోస్ట్ అందరూ ఒకేలా ఉన్నారు. హీరో కానీ మిగతా గ్యాంగ్, ఎవరు హీరో ఎవరు విలన్ నాకు అర్థం కావట్లేదు. అందరికీ జుట్టు ఉంది, అందరికీ గడ్డ ఉంది. నిజంగా కన్ఫ్యూజ్ అవుతున్నాను. మోరర్లెస్ అందరూ ఒకేలాగా ఉన్నారు. బట్ అమేజింగ్. అండ్ ద గర్ల్స్ ఆల్సో లుక్ వెరీ బ్యూటిఫుల్. ఆల్ ద బెస్ట్ అండి. ఐల్ బి దేర్ టు cheer you guys on the Friday morning 26 November. కలిసి చూద్దాం ఎక్కడైనా. గుడ్ లక్. సాటర్డే మార్నింగ్ 26 November మార్నింగ్ షో. దయచేసి మీడియా వాళ్ళందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మృదుల. థ్యాంక్ యూ నందు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ గెస్ట్ tonight is ఆకాష్ పూరి. సో ఒకసారి ఆకాష్ పూరిని వెల్కమ్ చేస్తున్నాము. అండ్ ఆకాష్ పూరి దగ్గర ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. సో ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటనేది ఆకాషే చెప్తారు. అందరికి నమస్కారం. సో ఈ సినిమా కోసం ఒక అతను నాకు ఫోన్ చేసి, నేను వీడియో బయట ఇద్దాం అనుకుంటున్నాను, ప్లీజ్ నాకు ఆ ఛాన్స్ ఇస్తావు అంటే, సర్లే చేసి నేను ప్లే చేస్తలే, వరి అవ్వకని చెప్పాను. సో ఆ వ్యక్తిది వీడియో బయట రాబోతుంది, ప్లీజ్ చూడండి. ఇండస్ట్రీకి మరో కొత్త డైరెక్టర్ వచ్చాడంట. ఆ కుర్రాడి పేరు పరశురామ్. ఆ కుర్రాడు రంగస్థలి అనే సినిమా తీసాడని తెలిసింది. చాలామంది చెప్పారు సినిమా చూసినాడు, సినిమా చాలా బాగుందని. ఆల్ ది బెస్ట్ పరశురామ్. ఇవాళ ఫంక్షన్ కూడా ప్రీ రిలీజ్ జరుగుతుందని విన్నాను. మీ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్. ఇండస్ట్రీకి మరో కొత్త డైరెక్టర్ వచ్చాడంట. ఆ కుర్రాడి పేరు పరశురామ్. ఆ కుర్రాడు రంగస్థలి అనే సినిమా తీసాడని తెలిసింది. చాలామంది చెప్పారు సినిమా చూసినాడు, సినిమా చాలా బాగుందని. ఆల్ ది బెస్ట్ పరశురామ్. ఇవాళ ఫంక్షన్ కూడా ప్రీ రిలీజ్ జరుగుతుందని విన్నాను. మీ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్. సో ఆయన అదే వీడియో బయట పంపిస్తాను, ప్లీజ్ ఎలాగైనా ప్లే చేయించేలా చూడని చెప్పి అడిగారు. లేదు, బట్ జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఈ వీడియో బయట ఇచ్చినందుకు. సో ఈ సినిమా గురించి చాలా చెప్పాలి నేను. ఫస్ట్ నేను పరశురామ్ మా అన్నయ్య గురించి చెప్పాలి. నాకు ఒక 17 years ఏజ్ అనుకుంటా. నాకు తెలిసిన ఒక రైటర్ ఉన్నాడు, తను వచ్చి నేను కలుస్తాడంట అని చెప్పి అన్నాడు. సరే ప్లీజ్ రమ్మని చెప్పాను. తను విజయవాడ నుంచి వచ్చాడు. వచ్చి నాకు ఒక లైన్ ఏదో చెప్పాడు, బాగా అనిపించింది. తర్వాత 2-3 సార్లు కలిసాం. నాకు
తన పర్సనాలిటీ ఎందుకు బాగా నచ్చింది నాకు. ఆ రోజు నుంచి నేను అన్నయ్య అని పిలవడం స్టార్ట్ చేశాను. సో ఆ రోజు నుంచి నా అన్నయ్య అయిపోయాడు పరశురామ్ అన్నయ్య. అండ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు తన గురించి, లైక్ ఏదో మంచి టాలెంట్ ఉంది, ఏదో రోజు తను సినిమా తీస్తాడు, కానీ ఎలాంటి సినిమా తీస్తాడో తెలీదు. ఏదో రోజు మనోడు మంచి సక్సెస్ రావాలని చెప్పి నేను కోరుకుంటూ ఉండేవాడిని. సడన్గా ఒకరోజు నాన్న నేను ఒక సినిమా తీసాను, టీజర్ చూడున్నాను అని చెప్పాను. సరే అని చెప్పి చూసా, రణస్థలి అని టీజర్ చూపించాడు. నాకు మైండ్ పోయింది ఒక సెకండ్. ఏంటన్నా ఇది, నువ్వు నిజంగా తీసావు ఈ సినిమా, ఇంత బాగుంది ఏంటి అసలు, ఎలాగా ఇంత క్వాలిటీ ఎలా తీసావు, ఎంత క్వాలిటీతో అందరు న్యూ యాక్టర్స్ ఎలా తీసావు అని చెప్తుంటే నేను ఏదో కష్టపడుతున్నాను నాన్న అని చెప్పన్నారు. అంటే ఈ సినిమా నాకు ఎందుకో చాలా స్పెషల్ అయిపోయింది. అంటే నా ఓన్ సినిమా కూడా నేను ఇంత ఎమోషనల్ మాట్లాడలేనేమో. ఐ రియలీ విష్ ద ఎంటైర్ టీమ్. నేను సినిమా మొత్తం చూశాను సార్, అమేజింగ్ పర్ఫార్మెన్స్ సార్. నాకు సినిమా చూసినప్పుడు కొత్త హీరో, సరే పర్ఫార్మెన్స్ చూద్దాం అనిపించింది సార్. చూశాను, మీరు వాయిస్ డబ్బింగ్ ఎవరో ఇచ్చారో అది కానీ నాకు ముందు తెలుసుంటే మీకు నేనే వాయిస్ ఇచ్చేవాడిని సార్. మీరు పర్ఫార్మెన్స్ అంత బాగా చేశారు, అమేజింగ్ పర్ఫార్మెన్స్. అండ్ హీరోయిన్ గారు రియలీ ఐ మీన్ ఈ సినిమా గురించి ఎంతో చెప్పాలి. అమేజింగ్ పర్ఫార్మెన్స్, అందరు కొత్త వాళ్ళు ఇంత బాగా చేస్తున్నారు ఏంట్రా బాబు. అసలు నాకు థియేటర్లో అంటే ఆ భోజనం చెప్పేస్తున్నాను అంటే ఒక సీన్ ఉంది, ఆ సీన్లో ఆవిడ పండించిన ఎమోషన్ కానీ, ద ఎమోషనల్ సీన్ కానీ అమేజింగ్. అండ్ సారీ రూప అమేజింగ్. రూప చాలా ఇన్నోసెంట్ ఫేస్ ఉంది అండ్ సినిమాలో చాలా 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 బాగా చేశారు పర్ఫార్మెన్స్. అండ్ ఈ సినిమాలో ఇంకోటి నా స్పెషల్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తన పేరు సాత్విక్. ఈరోజు తను ఇక్కడ రాలేదు కానీ తను ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నాడు. ఒక్క క్యారెక్టర్ దొరకాలరా అబ్బాయి అని చెప్తూ అనేవాడు. సాత్విక్, నీకు మంచి క్యారెక్టర్ దొరికింది, ఈ సినిమాతో నువ్వు మంచి స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ అంటే నేను చాలామంది గురించి అంటే చాలాసార్లు నా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను, ప్లీజ్ జనాలు ప్లీజ్ థియేటర్కి రండి, సినిమాలు చూడండి అని. ప్రాబబ్లీ ఇప్పుడు నెపోటిజం అని గురించి ఒకసారి మాట్లాడాను నేను, ఇప్పుడు అది జరుగుతున్న టాపిక్. పోనీ మీరు అంటున్నారు కదా కొత్త వాళ్ళు రావాలండి, వీళ్ళందరూ కొత్త వాళ్ళే, ఎంతో కష్టపడి వచ్చారు. నందు బ్రో కానీ ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు. అండ్ మీకు నా లాంటి నెపో కిడ్స్ని చూస్తే కోపం వస్తుంటే ప్లీజ్ వీళ్ళ దగ్గరికి వెళ్ళండి, వీళ్ళ సినిమాలు చూడండి, ప్లీజ్ ఎంకరేజ్ దెమ్, ప్లీజ్ గివ్ దెమ్ దట్ సక్సెస్. అండ్ నేను ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా చాలా 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 పెద్ద హిట్ అవ్వాలి. అంటే ఐఎమ్ ఇన్ ద స్టేజ్ వేర్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ గుడ్ ఫిల్మ్స్. ఒక ఆడియన్స్ని లైక్ సంపాదించుకునే ప్రాసెస్లో ఉన్నాను. సో నా దగ్గర అంత పవర్ లేదు, ఆడియన్స్ పవర్ లేదు. కానీ నాకు ఉండుంటే బాగుండి ఈ సినిమాకి ఇంకొంచెం నేను ఏదో ఒకటి ఇవ్వాలి, నా మ్యాక్సిమం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. అండ్ ప్లీజ్ దయచేసి మీరు November 26th కొత్త సినిమా కావాలనుకుంటున్నారు కదా, కొత్త యాక్టర్లు కావాలనుకుంటున్నారు కదా, వాళ్ళు ఎంతో కష్టపడి ఈ సినిమా చూశారు. ప్లీజ్ రండి, ఈ సినిమాని పెద్ద హిట్ చేయండి. అండ్ అనయ్య, నువ్వు ఎంతో కష్టపడి సినిమా తీసావు అండ్ ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. నువ్వు ఏం టెన్షన్ పడుకో. ఇందాక నుంచి నాకు తెలుసు నువ్వు ఎంత టెన్షన్ పడుతున్నావు, ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు. కానీ నీకు ఇవాళ ఒక ప్రామిస్ చేస్తున్నాను, నీ నెక్స్ట్ సినిమాకి నేనే హీరో. ఇప్పుడు నేను ఒక డెఫినెట్గా అయ్యో నువ్వు చేద్దాం, నేను ఇద్దరం కలిసి చేద్దాం. లేదు, బట్ ప్లీజ్ దయచేసి సినిమాకి రండి, మా అన్నయ్య సినిమాని పెద్ద హిట్ చేయండి. థ్యాంక్ యూ. నేను ఫస్ట్గా ఇక్కడ వచ్చిన నందు అన్నకి చాలా థ్యాంక్స్. అండ్ ఆకాష్ మా తమ్ముడు. నేను ఆకాష్ గురించి ఒక విషయం చెప్తా. తనలో ఉన్న అగ్నిపర్వతం మీరు ఇప్పుడు దాకా ఎవ్వరూ చూడలేదు. ఒక ప్రాపర్ స్క్రిప్ట్ పడితే పూరి గారిని మర్చిపోతారు. పూరి గారు అబ్బాయి ఆకాష్ కాదు, ఆకాష్ వాళ్ళ నాన్న పూరి గారు అని చెప్పుకుంటారు. ఎంత గొప్ప పర్సనాలిటీ అంటే
ఆ అబ్బాయిది. ఎక్కడో అడవిలో ఒక కుటీరంలో కూర్చొని అటుకులు వండితే కృష్ణుడు వచ్చి ఆ అటుకులు తిని మురికి బట్టలతో ఉన్న కుచేలుని వాటేసుకున్నాడంటే అది స్నేహం. స్నేహం గురించి చరిత్రలో అలా చెప్పబడింది. ఆ గొప్పదనం కుచేలుడిది కాదు, ఆ కృష్ణుడిది. నా కృష్ణుడు కన్నయ్య, నా కన్నయ్య అంత గొప్ప పర్సనాలిటీ. నేను ఓపెన్గా చెప్తున్నా, హీరోలకి జనరల్గా అన్న మనకు తెలుసు కదన్న, మామూలుగా మన సినిమాలు మనకు ప్రమోట్ చేసుకోవటానికి కూడా ఒకసారి కాన్సెప్ట్ వీడియోలు చేయాలంటే కొంచెం ఇబ్బంది. కానీ తనే ఫోన్ చేసి, నేను ఈ సినిమాకి ఇంకోటి ఏదో చేస్తా, ఇంటర్వ్యూలు బయటలు కాదు, నువ్వు రా ఒక కాన్సెప్ట్ వీడియో తీసుకో నాతో, మంచిగా చేద్దాం. పూరి గారు బయట నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే ఆయన మా గురువు. ఎందుకంటే కలం కదలాలంటే ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ కావాలి. అటువంటి ఒక గొప్ప ఇన్స్పిరేషన్ పూరి జగన్నాథ్ గారు. ఆయన నోట్లో నుంచి నా పేరు వస్తుంటే ఆ కింద కాళ్ళ కింద భూమి షేక్ అవుతుందన్నమాట. అంత గొప్ప ఎక్స్పీరియన్స్. అండ్ హానెస్ట్లీ విష్ణు సార్, ఈ ప్రాజెక్ట్ ఇక్కడ దాకా రావటానికి ఆయన తెగింపు, ఆయన సాహసం, ఆయన టేస్టే కారణం. నన్ను చిన్నప్పటి నుంచి చేతుల మీద ఎత్తుకొని పెంచిన మనిషి, కానీ అందుకని సినిమా ఇవ్వలేదండి. సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల ఆయనకి నచ్చని పాయింట్లు ఉంటే ఆయన నాతో అడిగి రీరైట్ చేయించుకునేంత టేస్ట్ ఉంది ఆయనకి. ఆయన రీరైట్ చేయించారు కాబట్టి ఇంకా అద్భుతంగా వచ్చింది సెకండ్ హాఫ్. సో అంత గొప్ప టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు. అండ్ ఆయన అంత డేర్గా వచ్చి కొత్త ఫేసెస్ మీద ఇన్వెస్ట్ చేసి కొత్త డైరెక్టర్ని నమ్మకపోయి ఉంటే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదెవరు. అండ్ నందు అన్న, థ్యాంక్స్ అన్న, పిలవంగానే వచ్చినందుకు. అండ్ ఆయన రెగ్యులర్గా నేను కథలు చెప్పి చంపేస్తూ ఉండేవాడిని. ఆకాష్ని అంతే, నందు అన్ని అంతే, నా సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ నేను ఏదో ఒక కొత్త పాయింట్ రాగానే నేను చెప్తూ ఉండేవాడిని. అండ్ నెక్స్ట్ మా మదర్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలండి. షీ స్టూడ్ లైక్ ఎ పిల్లర్ ఇన్ ద షూటింగ్ సెట్. అండ్ ఇంకోటి, నా ఆర్టిస్టులు ఎంత గొప్పగా పర్ఫామ్ చేశారంటే, మీ గురించి నేను పొగడాలి అంటే మీరందరూ నేను గీసిన బొమ్మలు, వాటికి నేనే ప్రాణం పోసి చాలా అద్భుతంగా ప్రాణం పోసానని చెప్పుకోవటం బాగోదు కాబట్టి. కానీ స్పెసిఫికలీ ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్, ధర్మ కానీ, శివ కానీ, నాగేంద్ర కానీ, సంగా గారు కానీ, నా డార్లింగ్ ప్రశాంత్ గురించి ఒక మాట చెప్తాను. నేను చేసే ప్రతి సినిమాలో ఉంటాడు, ఎందుకంటే ప్రశాంత్ పక్కన ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది కొంచెం. సో మా కెమెరామెన్ బాలాజీ, రోజు ఈవినింగ్ అయితే ఒక సెషన్ ఉంటుంది మాకు. మీరు అనుకునే సెషన్ కాదు, గ్లాసుల సెషన్ కాదు, ఒక సెషన్ ఉంటుంది. ఏంటంటే ఆ సినిమాలో ఉందా, ఆ షాట్ అలా ఉంది, ఈ షాట్ ఎలా ఉంది, వాళ్ళు ఎందుకు బాగా చేయగలిగారు, మనం ఎందుకు అచీవ్ చేయలేం, బడ్జెట్ ఒకటే కాదు కారణం, మనం ఏదైనా చేయగలం అని చాలా ఇండీ స్టేజ్ నుంచి వచ్చామండి మేము. అంటే ఒక షార్ట్ ఫిలిం ఒక 5D కెమెరాతో స్టార్ట్ చేసి మేము ఫ్యాంటమ్ వాడేసాము. ఒక బోల్ట్ తప్ప ఇండస్ట్రీలో ఉన్న పెద్ద కెమెరాలన్నీ, అదే మన అన్ని కెమెరాలు వాడేసాం ఆల్మోస్ట్. సో ఒక్కటి చెప్తా, చిన్న సినిమా పెద్ద సినిమా లేదండి. ఒక మంచి సినిమాని థియేటర్లో ఓడిచ్చారా, ఇక మంచి కథలు చెప్పే దర్శకులు రారు, మంచి కథలు రావు. అందరూ శుక్రవారం ఆనవాయితీ ఫాలో అవుతారు, కానీ మేము శనివారం వస్తున్నాం. పరమేశ్వరుడే వస్తున్నాడు థియేటర్లోకి. ఒక్కటే డేరింగ్గా చెప్తున్నా, తోడాగొట్టి మీసం మెలేసే సినిమా తీసాం మేము. ఇంకోటి, హానెస్ట్లీ గాంధీ గారు అన్నట్టు స్టార్ పడుంటే 100 కోట్ల సినిమా అయింది నిజంగానే. నా సినిమా నేను చెప్పుకోవడం కాదు కానీ, బట్ రియలీ థియేటర్కి రండి. థియేటర్కి రాకుండా మంచి సినిమాను ఓడిస్తే అది ఒక ఉయ్యాల్లో ఉన్న పసిబిడ్డను చంపేసినంత పాపం. ఇంత పెద్ద మాట ఎందుకు చెప్తున్నానంటే, థియేటర్కి వచ్చి చూడండి. అన్నయ్య అన్నట్టు, నందు అన్నట్టు, కాంతార రిషబ్ శెట్టి నిజంగా ఎవరికి తెలియదు. ఆయన నిజంగా నాకు రైటర్గాను, ఒక రైటర్గా ఆ రైటర్ ట్రయో తెలుసు నాకు, అక్కడ ఉన్న షెట్టీస్ ట్రయో, బట్ అతను యాక్టర్ అని తెలియదు నాకు. కేవలం మౌత్ టాక్తో వెళ్ళిపోయారు సినిమాకి. అలాంటి ఒక మౌత్ టాక్ తెచ్చే దమ్ముంది ఈ సినిమాకి. అందరు అంటూ ఉంటారు కదా, రొటీన్ కథలు వస్తున్నాయి అని. యూ విల్ హ్యావ్
ఆల్ వాట్ యు నీడ్, ట్విస్ట్, టర్న్స్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి ఈ సినిమాలో. మనం 26న థియేటర్లో మాట్లాడుకుందాం. మౌత్ టాక్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా మంచి బజ్ వచ్చింది. మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోతే సినిమా బ్లాక్ బస్టర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ పరశురామ్ గారు. చూడు పరశురామ్ గారు ఒరిజినల్ నాకు తెలిసిందంటే మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, బికాజ్ ఇన్ అండ్ అవుట్. అండ్ ఆయన చెప్పినట్టుగా నిజంగా నందు చెప్పినట్టుగా అందరూ గడ్డాలు అది పెంచేసి, అండ్ మీ అందరూ పూరి గారి ఫ్యాన్స్ కదా మనందరం కూడా. బికాజ్ మన కాలేజ్ టైంలో, ఇంటర్మీడియట్, డిగ్రీ ఆ టైంలో అంటే అఫ్కోర్స్ మీరు స్కూలింగ్ నుంచి కూడా పూరి గారి సినిమాలు చూస్తూ మనందరం కూడా పెరిగాం యాక్చువల్లీ. సో ఆయన పాజిటివ్ వైబ్స్, ఆయన విషెస్ కూడా మనతో తోడయ్యాయి. అన్న ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఫ్లోలో కమిట్ అయ్యారు. నేను విలన్గా చేస్తా, నువ్వు హీరోగా చేస్తే నా కష్టం. ఇక్కడ లేదు 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 ఇక్కడ ఒక డైలాగ్ చెప్పిస్తా ఇద్దరితో. నేను మిమ్మల్ని ఇక్కడ స్పాట్లో డైరెక్ట్ చేస్తా. టీజర్ లాస్ట్లో డైలాగ్ ఉంటుందన్నా, నువ్వు ఎక్కడున్నా నిన్ను వెతుక్కుంటూ వస్తారా అని అంటాడు విలన్. ఇయాలతో శత్రుశేషం ముగించేద్దాం రా అని అంటాడు హీరో. చెక్ ఓకే. హీరోతో తొడగొట్టేస్తావు, వీళ్ళంతా ఓకే. ఆర్టిస్ట్ మూడ్. ఈయన రోల్ కెమెరా చెప్తారు, మీరు రోలింగ్ చెప్పాలి కూడా. భయ్య బాలాజీ భయ్య. మూడ్ నాకు లేదురా, ట్రిమ్ చేసుకొని వచ్చాను. ఓకే ఆర్టిస్ట్ మూడ్, కెమెరా, యాక్షన్ సార్. నువ్వెక్కడున్నా నిన్ను వెతుక్కుంటూ వస్తారా? ఈ ఆల్తో శత్రుశేషం ముగించేద్దాం రా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. వేర్ డూ యూ గెట్ సచ్ ఎ లవ్లీ పీపుల్ చెప్పండి. థ్యాంక్స్. అసలు ఆకాష్ చేసిన సపోర్ట్ ముందు ఇది నథింగ్. మనోడు ఏంటంటే మనోడు చేయటమే కాదు, వాళ్ళ నాన్నగారిని స్పాట్లో పెట్టి పంపించి బయటలు అంటున్నాడు. నాకు తెలిసి రేపు పొద్దున్న సినిమా హిట్ కొట్టిన తర్వాత సక్సెస్ మీట్ కూడా ఆకాశే పెట్టేసి మొత్తం అందరు హీరోలని చెప్పి మాట్లాడిస్తాడు. ఫిక్స్. గ్రేట్ డార్లింగ్, గ్రేట్. ఓకే, సో మన కాస్ట్ అండ్ క్రూ ఒకసారి ఫైనల్గా వెల్కమ్ చేసేస్తున్నాము ఫర్ ద ఫైనల్ ఫోటో అండ్ ఫర్ ది బై బై. మీరు పైకి వచ్చేలోపు నేను చిన్న మాట చెప్తా. చెప్పండి. నా టీం లాస్ట్ వరకు నిలబడిన నా టీము, మూర్తిగాడు, సాయి, రండిరా పైకి రండి. ఏడు సాయి గారు లేడా? రాలేదాడు. మా పిఆర్ఓలు దినేష్, హరీష్, సతీష్, వాళ్ళు నాకన్నా ఎక్కువ తాపత్ర పడిపోతూ ఉంటారు. అన్న మీమ్స్ వెళ్ళాలన్నా, అన్న యూట్యూబ్ కంటెంట్ అన్న ఏంటన్నా వదలవేంటన్నా నువ్వు, వాళ్ళు నా మీద అరిసేస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇవాళ సోషల్ మీడియాలో అంత మంచి బజ్ని హోల్డ్ చేస్తున్నామంటే దానికి మీ సాయశక్తిలో చేసిన కృషే కారణం. అండ్ రండి మొత్తం ఆర్టిస్టులు అందరూ స్టేజ్ మీదకి వచ్చేయండి, టీం అంతా స్టేజ్ మీదకి వచ్చేయండి. ప్రశాంత్ థ్యాంక్స్, మా రథసారథి, నన్ను చాలా సేఫ్గా తీసుకొచ్చావు షూటింగ్ అంతా. ప్రవీణ్ డ్యాన్స్ ట్రూప్ చాలా థ్యాంక్స్ అండి, చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అండ్ మా సౌండ్ డిజైనర్ కిషోర్ గారు రండి స్టేజ్ మీదకి రండి. మా ప్రొడ్యూసర్ గారు సూర్యరెడ్డి విష్ణు గారు, అమ్మా పైకి వచ్చాయమ్మా, నేను సెపరేట్ పిలిస్తే బాగోదు. ఇంకెవరున్నారు? ఎస్పెషల్లీ అండి కేశవ్ కిరణ్ గారి గురించి నేను చెప్పడం మర్చిపోయాను. ఆయన కూడా నా షార్ట్ ఫిల్మ్స్ నుంచే ట్రావెల్ అవుతున్నాడు. అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఒక తమ్మను డిఎస్పి గారికి ఎంత సెన్స్ ఉందో, మ్యూజిక్ సెన్స్, అంత సెన్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టరు. క్షమించండి నేను ఎవరినైనా కనుక మర్చిపోయి ఉంటే. అమ్మ అప్పు, అరే బంగారం దా పైకి వచ్చేదా. మొత్తం ఈవెంట్ అంతా దగ్గరుండి చేసుకుంది మా తల్లి. చూడటానికి అబ్బాయిలో ఉంటుంది కానీ అమ్మాయి, తమ్ముళ్ళు లేడీస్. నేను ఎవరన్నా ఇంకా చాందిని గారు చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారండి. మిమ్మల్ని ఈ సినిమా తర్వాత అందరూ అమ్ముల కింద గుర్తుపెట్టుకుంటారు. చాందిని అని పేరు మర్చిపోతారు.
అందరూ ఆర్టిస్టులు అందరూ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. వెళ్ళిపోయారు మన అభిరామి గారు, ఆవిడ కూడా చాలా షీ డిడ్ ఎ బ్రిలియంట్ వర్క్. సో నీ చూపుకి నా తాళి బొట్టు అదిరి పడేలా, నీ స్పర్శకి నా కన్నీడు ఉలికి పడేలా, నీ చూపుకి నా తాళి బొట్టు అదిరి పడేలా, నీ స్పర్శకి నా కన్నీడు ఉలికి పడేలా. సో రణస్థలి ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా 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 అద్భుతంగా జరిగింది. అందరి బ్లెస్సింగ్స్తో వెల్ విషర్స్ అందరూ ఒక చోటు ఉంటే కాచుకున్న సొగసు దోచుకోరా, నీ చూపుకి నా తాళి బొట్టు ఫోటో తీసుకుంటారా? నీ స్పర్శకి నా కన్నీడు ఉలికి పడేలా, నీ చూపుకి నా తాళి బొట్టు అదిరి పడేలా. సో థ్యాంక్ యూ మా స్పాన్సర్స్ అందరికీ. శ్రీని ఇన్ఫ్రా, శ్రీని 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం, డాక్టర్ కేర్ హోమియోపతి and Rajalakshmi Silks. Thank you andarki, and the event is managed by You Media. Thank you so much Kalyan garu for the lovely event. And Ranasthali November 26వ తేదీన థియేటర్స్ లోకి రిలీజ్ కాబోతోంది. సో మనందరం కూడా థియేటర్స్కి వెళ్ళి చూద్దాము, పైరసీని అరికడదాము, అండ్ ఈ కొత్త సినిమాని సక్సెస్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా ఒక సాంగ్ ప్లే చేస్తామండి, దాంతో మన ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయిపోతుంది. సాంగ్ ప్లీజ్. ఆకాష్, నందు, పరశురామ్ గారు ఒక ఫోటో. ధర్మ కూడా ఒకసారి గ్రూప్. నీ చూపుకి నా తాళి బొట్టు అదిరి పడేలా, నీ స్పర్శకి నా కన్నీడు ఉలికి పడేలా, నీ చూపుకి నా తాళి బొట్టు అదిరి పడేలా, నీ స్పర్శకి నా కన్నీడు ఉలికి పడేలా. సో వచ్చిన మా గెస్ట్ అందరికీ, ఆకాష్ గారికి, నందుకి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అండ్ మా అశ్విని దత్ గారు కూడా శుభారంభం చేశారు ఈరోజు మన ప్రీ రిలీజ్ ఈవెంట్ని. సో వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో 26 థియేటర్స్లో కలుసుకుందాము. హ్యావ్ ఎ వెరీ గ్రేట్ డే. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. శుభరాత్రి. గుడ్ నైట్. బాయ్. టేక్ కేర్.